జీవవృక్షం పాస్టర్ అయ్య గారు, అదే రీతిగా అమ్మగారు, దైవజనులు, మన్నా చర్చి వర్ధనపేట సేవకులు, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అమ్మగారు అందరము కలిసి దేవుని ఘనపరుదాం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. త్వరగా దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈ సమయం మాకు అనుగ్రహించిన స్థానిక సంఘ కాపరి అరుణ్ పాలయ్య గారికి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాము. పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా, జీవింతు నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరించగా, ఉన్నతమైన నీ ఉపదేశం నన్ను నీయక. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరించగా,
నాటికై నీ రుణము తీర్చను ఏ నాటికై. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతుము. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతుము. సారెపైనున్న పాత్రగా నన్ను చేజారిపోనివ్వగా, శోధనలెన్నో ఎదిరించినను నన్ను సోలిపోనివ్వగా. సారెపైనున్న పాత్రగా నన్ను చేజారిపోనివ్వగా, శోధనలెన్నో ఎదిరించినను నన్ను సోలిపోనివ్వగా. ఉన్నాములే ప్రతి క్షణమున కలుసున్నాములే ప్రతి అడుగున. ఉన్నాములే ప్రతి క్షణమున కలుసున్నాములే ప్రతి అడుగున. నీవేగా యేసయ్యా నా ఊపిరి, నీవేగా యేసయ్యా నా కాపరి. నీవేగా యేసయ్యా నా ఊపిరి, నీవేగా యేసయ్యా నా కాపరి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతుము. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతుము. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా. జీవింతును నీ కోసమే, ఆశ్రయమైన నా యేసయ్యా. జీవింతును నీ కోసమే, ఆశ్రయమైన నా యేసయ్యా. జీవింతును నీ కోసమే, ఆశ్రయమైన నా యేసయ్యా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరం గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ సమయంలో అందరం లేచి నిలబడదాం, మనం ఆరాధన చేసుకుందాం. దయచేసి అందరం లేచి నిలబడదాం. అతి ప్రాముఖ్యమైన సమయంలోనికి మనం వచ్చి ఉన్నాం. ప్రభు మనల్ని దర్శించినట్లుగా, ప్రభు ఆత్మ మనల్ని దర్శించినట్లుగా ఈ రాత్రి యేసు రక్తము చేత మనమందరము కడగబడి ఆయన యొక్క కృపను మనం పొందినట్లుగా ఒక్కసారి నిన్ను నువ్వు సమర్పించుకుంటావా? ఈ రాత్రి ఈ సభలు నీ కొరకే ఏర్పాటు చేయబడ్డాయి. ఈ రాత్రి అయినా నీ హృదయం తెరవబడి ప్రభు ఆత్మచేత తాకబడితే ఎంత బాగుండు. ఇప్పటి వరకు ఎన్నో ఆశల మధ్యలో, ఎన్నో పనుల మధ్యలో నువ్వు బిజీ అయిపోయి దేవునికి దూరంగా ఉన్నావేమో. ఈ రాత్రి నీ హృదయం చెల్లించనివ్వండి. ఈ రాత్రి అయినా నీ హృదయంలో నుంచి వెళ్ళి ఒక మంచి కేక, ఒక మంచి ఆరాధన ప్రభుకు మనసారా మనం చేద్దామా? ఎందుకంటే ఈ సమయాన్ని చూడని వారు ఎంతోమంది ఉన్నారు బిడ్డ. ఈ సమయాన్ని చూడని వారు ఎంతోమంది ఉన్నారు. ఈరోజు నువ్వు బ్రతికి ఉన్నావు. దేవుని కృప కాదా? దేవుని కృప కాదా? మనం ఆయనకు ఏమి ఇచ్చినా ఆయన రుణము తీర్చలేము.
ఆయన ప్రేమను ఏమని వర్ణించలేం మనం. ఎందుకంటే ఏ యోగ్యత లేని నిన్ను, నన్ను, నీ కుటుంబం, నా కుటుంబాన్ని ఆయన కాపాడి ఉన్నాడు. ఆ ప్రేమ కలిగిన దేవునికి మనల్ని మనం సమర్పించుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం. ఎవరు ఇటాడు చూడద్దు బిడ్డ, ఎవరు ఇటాడు చూడద్దు. దయచేసి ఆరాధనలో అయ్యా నన్ను దర్శించవా, ఇదిగో నా జీవితాన్ని చేతులకు సమర్పిస్తున్న తండ్రి, ఇదిగో ప్రభా ఇంతవరకు ఎన్నో భయంకరమైన సమస్యలతో ఉన్నాను, ఈ రాత్రి నీ దగ్గరికి వచ్చి ఉన్నా, నన్ను ఒక్కసారి దర్శించవా, నన్ను ఒక్కసారి దర్శించవా, ఈ రాత్రి ఒక అద్భుతము నాలో జరగనివ్వవా, ఈ రాత్రి ఒక్క మాట నా హృదయాన్ని తాకనివ్వవా. ఈ లోకము యొక్క అయ్యా నీకు స్తోత్రములు ప్రభా, ప్రతి విధమైన శోధనకెళ్ళి తప్పించబడుటకు, నీ కొరకు నేను నిలబడుటకు సహాయము కావాలి. నా ప్రార్థన, నా స్తోత్రాలు నీ సన్నిధికి చేరాలయ్యా, చేరాలి ప్రభా. అందరం రెండు చేతులు బారుగా పైకెత్తి దేవాని యేసయ్యా అని పిలుద్దాం, యేసయ్యా అని పిలుద్దాం. స్తోత్రం, స్తోత్రం, యేసయ్యానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. అందరము కలిసి దేవుని ఆరాధన చేద్దాం, అందరము కలిసి దేవుని మహింపడదాం. యేసు నీకు వందనాలయ్యా, నన్ను కనికరించు తండ్రి. ఈ రాత్రి నాకు ఒక్క మాటతో నన్ను ధైర్యపరచవా, ఒక్క మాట నా హృదయాన్ని తాకనివ్వవా. ఈ రాత్రి నా జీవితంలో ఒక మార్పు వచ్చుటకు సహాయము కావాలయ్యా తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా, యేసు నీకు స్తోత్రములయ్యా. ఇదిగో తండ్రి నీకు వందనాలు. ఎంత చేసినా, ఎంత కష్టపడినా, ఎంత ఆలోచించినా, ఇదిగో ప్రభువా ఇంకా ఇంకా నా జీవితం ఆగిపోతూనే ఉంది ప్రభా. ఇదిగో ముందుకు సాగుట కొరకై ఒక జ్ఞానము నాకు కావాలి, ఒక నూతన కృప నాకు కావాలి. జ్ఞానులను నడిపించిన నీ కృప అయ్యా తండ్రి, నీకు స్తోత్రము చెల్లిస్తున్నాను అయ్యా. ఈ లోకాన్ని ప్రభా అయ్యా ఆదరించిన నీ కృప, యేసు ఇశ్రాయేలీయులను ఇదిగో ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అరణ్యములో నడిపించిన నీ కృప కావాలయ్యా, మాకిప్పుడు కావాలయ్యా. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. యేసు నీకు వందనాలు తండ్రి. పరిశుద్ధుడా నీకు స్తోత్రమయ్యా. ఓ పరమ తండ్రి నీకు వందనాలు. ఓ దేవా నీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, నీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. యేసువే నీకు స్తోత్రములు తండ్రి, నీకు వందనాలు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కృప కలిగిన వాడా, అందరం సర్వోన్నతుడా, సజీవుడా, ఉన్నతుడా నీకు వందనాలు. ప్రైజ్ ది అయ్యా లార్డ్. నీకు మహిమ, 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 మహిమ. రాజులకు రాజు నీకు వందనాలు. మా రక్షకుడా నీకు వందనాలు. ప్రైజ్ ది లార్డ్. నా హల్లెలూయా, విమోచకుడా నీకు స్తోత్రాలు. నా కొండ నీకు వందనాలు. నా కోట నీకు స్తోత్రాలు. నాతో ఉన్నవాడా, నన్ను నడిపించుచున్నవాడా, నన్ను ఏలుచున్నవాడా నీకు వందనాలు, 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 వందనాలు. నన్ను మీరు ఏలు దేవుడవు నాయనా, నన్ను నడిపించు నాయకుడవయ్యా నీకు వందనాలు, వందనాలు, వందనాలు. పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రములు నాయనా, స్తోత్రములు నాయనా, స్తోత్రములు నాయనా. దేవా నీకు వందనాలు, ప్రభువా నీకు వందనాలు, నా కాపరి నీకు వందనాలు. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములయ్యా. అయ్యా ఇదిగో ఈ రాత్రి నీ సన్నిధిలో శరణు వేడుతున్నామయ్యా. ఓ మమ్మలను దాటిపోని దేవుడా నీకు వందనాలు. మా పక్షమున నిలబడువాడా నీకు స్తోత్రాలు. ఓ మా మొరలు ఆలకించువాడా నీకు వందనాలు, 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 వందనాలు. ప్రాణాత్మ దేహాలతో లెగ్గిపోతూ వస్తున్నాము నాయనా. అయ్యా మాతో ఉన్నవాడా నీకు వందనాలు, స్తోత్రం, వందనాలు. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, తండ్రి నీకు స్తోత్రం. యేసయ్యా నీకు వందనాలు, 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 వందనాలు. నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే, నా వేదనలలో జనించనే నీ కృప ఆదరణ, నా వేదనలలో జనించనే నీ కృప ఆదరణ. నా యేసయ్యా నీ కృప ఆధారమే, నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే, నా
కృపాధరణ. అందరం చప్పట్లు కొడుతూ దేవుని భయపడతాం. దేవానికి మహిమ. యేసయ్యా నీకు వందనాలు ప్రభు. పరిశుద్ధుడా నీకు స్తోత్రమయ్యా. ప్రైజ్. నీ కృప నాలో వ్యర్థము కాలేదు, నీ కృపా వాక్యమే చేదైన వేరు ఏదైనా నాలో మొలవనివ్వలేదులే. నీ కృప నాలో వ్యర్థము కాలేదు, నీ కృపా వాక్యమే చేదైన వేరు ఏదైనా నాలో మొలవనివ్వలేదులే. నీ కృప నాలో అత్యున్నతమై నీతో నన్ను అంటుకట్టనే. నీ కృప నాలో అత్యున్నతమై నీతో నన్ను అంటుకట్టనే. నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే. అందరం నా గీత నీ కృప ఆధారమే. నా వేదనలలో వర్ణించని కృపాధరణ. నా వేదనలలో వర్ణించని కృపాధరణ. ఆరాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. అందరం కలిసి ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. అందరం రెండు చేతులు పైకెత్తి ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున, నీ అనాది ప్రణాళికలో హర్షించను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించను నా హృదయ సీమా. యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున,
ఎందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నీలో నేనుండుటే నాలో నీ ఉండుటే అత్యనుభవమే పరిశోధాత్ముని అభిషేకముతోనే పరిపూర్ణత చెందెనా నీలో నేనుండుటే నాలో నీ ఉండుటే అత్యనుభవమే పరిశోధాత్ముని అభిషేకముతోనే పరిపూర్ణత చెందెనా ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో పరిశీలించను నా హృదయ సీమ మనసార పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే నీ సన్నిధిలో నీ పొందుకోరే స్నేహితుడానైతిని నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే నీ సన్నిధిలో నీ పొందుకోరే స్నేహితుడానైతిని ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున ఇది నీ అనాది ప్రణాళికలో పరిశీలించను నా హృదయ సీమ యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున
అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నేనెందుకని నీ సొత్తుగా మారితిని. యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున. అందరం రెండు చేతులు పైకెత్తి చప్పట్లు కొడుతూ, నీ రక్తము చేత నన్ను కడిగినందుకు నేను బ్రతికున్నాను ప్రభా. నీ రక్తము చేత నన్ను కొన్నందుకు అయ్యా ఈరోజు సజీవ లెక్కలో ఉన్నాను ప్రభా. నీ రక్తము చేత నన్ను కడిగినందుకు అయ్యా నిన్ను ఆరాధించే భాగ్యము నాకు దొరికింది ప్రభా. యేసు, ఈ రాత్రి నా హృదయము అయ్యా, నా జీవితము, నా బ్రతుకు, నా మనసు పూర్తిగా నీ వశమవ్వాలి, పూర్తిగా నీ వశమవ్వాలి. నీ ఆత్మ వశములో నేను నింపబడాలి, నేను నింపబడాలి. ఎన్నడూ పొందని ఒక అభిషేకం విడుదలవునుగాక, విడుదలవునుగాక. ఈ ప్రతి పరిస్థితిని మార్చగలిగిన శక్తి మీకొక్కరికే ఉందయ్యా. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. అవునయ్యా, నీ నాది ప్రణాళికలో మమ్మలను స్తోత్రం. నువ్వు ఏర్పరుచుకున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, జీవము కలిగిన మా రక్షకుడా, విమోచకుడా, నీ పరిశుద్ధ ఘననామానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి ఈ రీతిగా ప్రభా ఉపదేశ పండుగలను ప్రభు మీరు ప్రారంభించి జరిగించుచున్నందులకై నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఇప్పటి వరకు పాటలు పాడి నిన్ను స్తుతించి ఘనపరిచాం. మనసారా ఆరాధించుకున్నట్లుగా కృప చూపించారు నాయన. మేము చేసిన ఈ ఆరాధన ప్రభు నీకు అంగీకారం అగునట్లుగా నీవే మా అందరి ఎడల కృప చూపించి అంగీకరించి మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నా. ఈ రాత్రి నా ప్రభా నీ ప్రియ బిడ్డలందరినీ తోడుకొని వచ్చారు. నీ ప్రియ దాసుని కూడా మీరు నడిపించినందులకై స్తోత్రాలు. నీ దాసుడు నీ నామం ఎదుట ప్రభువా ఇదిగో నీ ప్రజలకు నీ వాక్యమును బోధించుటకు నిలిచి ఉంటుండగా నీ ఆత్మతో నింపండి. ఈ ప్రాంగణమంతా కూడా ప్రభు నీ పరిశుద్ధాత్మ స్వాధీనములో ఉంచుకునండి. ప్రతి మాట నా తండ్రి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి హృదయములో నాటబడినట్లుగా ప్రతి ఒక్కరి హృదయాలు తెరవబడునుగాక. అయా నీకు స్తోత్రాలు ప్రభు. నీ స్వాధీనములో ప్రతి వారిని ఉంచుకొనమని బలపరచమని ప్రార్థన చేస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ మనవులు స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకసారి మనమందరము దేవుని వాక్యము మనందరితో మాట్లాడినట్లుగా ఒకసారి బిగ్గరగా హల్లెలూయా చెప్పుదామా? ఒకసారి అందరం గట్టిగా హల్లెలూయా. క్రొత్త విషయాలు మీరు వినబోతున్నారు. మంచి వర్తమానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తన దాసుల ద్వారా మన మధ్యలో తీసుకొని వచ్చి ఉన్నారు. దయచేసి ఈ యొక్క సభలో వాక్యము చెబుతున్నప్పుడు ఎవరు ఇటు అటు తిరగద్దు. అందరూ జాగ్రత్తగా కూర్చోవలసిందిగా నేను మనవి చేయుచున్నాను. దయచేసి సెల్ ఫోన్స్ ఉంటే సైలెంట్లో పెట్టవలసిందిగా నేను కోరుతున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, దైవజనులు మా ఆత్మీయ నాయకులుగా ఉంటూ మమ్మలను నడిపిస్తున్నటువంటి బిజ్జయ్య గారు మన మధ్యలో ఉండటం మనకు ఆశీర్వాదకరం. దైవజనులు 2000 సంవత్సరంలోనే మా ప్రాంతంలో
సువార్తను ప్రకటించుటకు వచ్చి 2004లో 72 మందికి బాప్తిసాలు ఇచ్చి ఒక్కటే రోజు బాప్తిసం ఇచ్చి ఒక ఉజ్జీవాన్ని తీసుకొచ్చిన దైవజనులు ఆ రోజు నుంచి వెళ్ళి ఆత్మలో మంట మండి పరిశుద్ధాత్మడ శక్తి కుమ్మరించు. హల్లెలూయా. ఈ పాట ఎంతమంది తెలుసు? పరిశుద్ధాత్మడ శక్తి కుమ్మరించు. తొలిసారి దైవజనులే దాన్ని తెలుగులోకి అనువాదించి పాడి ఒక ఉజ్జీవాన్ని, పెంతెకోస్తు ఉజ్జీవాన్ని మన వరంగల్ ప్రాంతంలో ప్రారంభించారు. తెలుగు 2 రాష్ట్రాల్లో విరివిగా ఈ పాటను పాడని వారు, తెలియని వారు లేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తెలుగులో పాడుతూ గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొచ్చిన దైవజనులు అప్పుడు ఆత్మచేత నింపబడి ఆ సేవకు ఆకర్షితులమైపోయి అప్పటి నుంచి వెళ్ళి సేవలో నిలబడే కృప దేవుడు మాకిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దైవజనులు, నేను ఈ సమయాన్ని అయ్యా ఈ డేట్ కావాలని చెప్పేసి అన్నప్పుడు మారు మాట మాట్లాడుకుంటా నాకు ఈ సమయాన్ని ఇచ్చారు. నాకెంతో సాయం చేశారు. మా అమ్మ చనిపోయినప్పుడు కానీ, నేను దుఃఖములో ఉన్నప్పుడు కానీ, కరోనాతో ఉన్నప్పుడు కానీ దైవజనులు నన్నెంతో ధైర్యపరిచారు. ఒక సమస్యల్లో కూడా ఇరికించబడినప్పుడు కూడా దేవుడు వారి ద్వారా నాకు విడుదల ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో అలాంటి దైవజనులకు ఈ సమయాన్ని ఇస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి వారిని ఆహ్వానిద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ రాత్రి మీతో కూడా ఉండడానికి దేవుడు కృప చూపించినందుకు దేవునికి స్తోత్రం. మంచి సమయం, చాలా అనుకూలమైన వాతావరణం దేవుడు మనకు అనుగ్రహించాడు. మొన్నటి రోజు ఒరిస్సాలో ఉండే 17 నుండి ఒరిస్సా ప్రాంతానికి వెళ్ళిన. ఇక్కడ చాలా నిండుగా మంది వచ్చారు. అక్కడికి మేము 1988లో ఒరిస్సా వెళ్ళిన. ఒరిస్సాలో చాలా కష్టకరమైన దినం ఉండే ఆ రోజుల్లో. చిన్న రోడ్డు, బోధన చేయడానికి ఏం లేదు. మాకు ఒక పెద్ద మెట్టారోడ్ వాన్ ఉండే, ఒక బండి. దానిలో మేము ఫిలిం చూపించడానికి వెళ్తుండే. ఇట్లా 50 మంది, 100 మంది, 150 మంది కూర్చుంటుండే. చూపిస్తున్నప్పుడు కట్టుకోవడానికి బట్టలు లేకుండే. ఫిలిం అయిన తర్వాత మాకు భోజనం పెట్టాలంటే వారి దగ్గర పైసలు లేవు. కొంచెం ఉప్పు, ఉల్లిపాయలు, కొంచెం అన్నం, లేకపోతే అంబలు ఇస్తుండే. అంబల్లో కింద అన్నం వేసి ఒక 25-30 సంవత్సరం క్రితం బజార్లో తీసుకువచ్చి అమ్మాయిలను వేలమేసి అమ్మేది. 4,000కి 7,000కి ఆ కాలం. కానీ ఆ ప్రాంతంలో ప్రభు కార్యం చేయడం ప్రారంభించిన అనేక మంది యేసు ప్రభువును రక్షకునిగా స్వీకరించి వారు ప్రార్థన చేయడం ప్రారంభించారు. నేను పోయిన 2-3 రోజులు వారితో కూడా ఉండే. నేను అనుకుంటుండే, 88లో ఎలా ఉండే, ఇప్పుడు ఎలాగ మారిందని. మాకు అప్పుడు ఉప్పుతో అన్నం పెట్టిన వాళ్ళు మొన్న మేము తినడానికి శక్తి లేక 10 కూరలు నిండి ఉండే. ఏది కావాలో అది తినబెట్టే విధముగా
దేవుడు ఆ దేశమును అనుగ్రహించారండి. హల్లెలూయా. దేవుని వాక్యములో ఉంది, ఆయన వైపు చూసిన వారు వెలుగు పొందారు, వారి ముఖము ఎన్నడూ లజ్జింపపోలేదని. ఈ రాత్రి మీ స్థితి మార్చే దేవుని గురించి, మీ కుటుంబ పరిస్థితిని మార్చే దేవుని గురించి నేను మీతో చెప్పబోతున్నాను. దేవుడు ఎలాగ ఆశీర్వదిస్తారు, ఎలాగ స్థితిని మారుస్తాడు, మీ కుటుంబంలో, మీ పిల్లల్లో, మీ భార్య భర్త సంబంధంలో, దేశంలో ఎలాగ మీరు ఆశీర్వదింపబడాలి, ఎలాగ మీరు ఆశీర్వదింపబడతారు, ఆ విషయం చాలా నెమ్మదిగా మీరు అర్థమయ్యే విధముగా నేను ఈరోజు చెప్తాను. దానికి మునుపు నేను ఒక 2 లైన్ పాట ఎప్పుడు పాడుతూనే ఉంటాను, మీకు తెలుసు. ఆ పాట 2 లైన్ చప్పట్లు కొట్టి మనం పాడదాం. నా వెనుక చెప్పండి, దీవించబడదను. అందరూ కలిసి చెప్పాలి, దీవించబడదను నా దేశంలో, దీవెనలు పొందెదను నా పనులలో, నా ఇంట ఆహారం కొదువలేదు, అవసరతలన్నీ పూర్తి అగును. ఒకసారి నాతో కూడా కలిసి మనం పాడదాం. దేవుని వాక్యములో ఉంది, జీవము మరణము నాలుక వశములో ఉందని. మనం మాట్లాడుతున్నది మన జీవితంలో జరుగుతుంది. మన ఆలోచన ఎక్కువ శాతం మనుషులు ఎప్పుడు దుఃఖం గురించి ఆలోచిస్తారు. ఏముంది, ఇంతే నా జీవితం. వారి తలంపులు ఎప్పుడు చిన్నగానే ఉంటుంది, ఇంతే, నేను ఎదగడం కష్టం. నేను కూడా అదే విధముగా ఆలోచించుకొని ఉండే 17 వయసు వరకు. నేను చిన్నప్పుడు ఒక మందిరములో పూజారి అవ్వాలని నాకు ఆశ ఉండే. కానీ కొంచెం ఎదిగిన తర్వాత 14 వయసు అట్లా ప్రాంతం, ఆ సమయంలో నేను అనుకున్నాను, ఏ దేవుడేం లేదు, ఎక్కడ దేవుడని చెప్పి మనుషులను మోసం చేస్తూనే ఉంటున్నారని. కానీ ఒక వ్యక్తి నాకు యేసుప్రభు గురించి చెప్పారు. ప్రార్థన చేసి చూడు, దేవుడు మీ జీవితమును మారుస్తాడు, మీ ప్రార్థనకి ఉత్తరమిచ్చే దేవుడు ఒక్కడే, ఆయన పేరే యేసు అని. నేను ఆ పేరుతో ప్రార్థన చేశాను. ఒకరోజు నేను ఒక ఇంటికి వెళ్ళాను. మా హెడ్ మాస్టర్, అంటే మా స్కూల్లో హెడ్ మాస్టర్గా ఉండే, 17 వయసులో చదువు ఆపేసి నేను నా ఇష్ట ప్రకారం ఉంటున్న సమయంలో నేను ఆయన ఇంటికి వెళ్ళిన. ఆయన 65 వయసు ఉండే అప్పుడు. ఆయన ఇట్లా రాసి నేర్చుకుంటుండే. నేను అడిగాను, సార్ మీరేం నేర్చుకుంటున్నారని. ఆయన 65 వయసున్న ఆయన నాతో చెప్పారు, నేను గ్రీకు భాష నేర్చుకుంటున్నానని. అంటే నేను 17 వయసులో నా చదువు మానేసి ఇంకా చదివే లేదు, నా జీవితం ఇంతే అని అనుకుంటున్న సమయంలో 65 వయసున్న ఆ వ్యక్తి మా స్కూల్లో నేర్పించి, హై స్కూల్లో నేర్పించి, ఇంగ్లీష్ అక్కడ ఉన్న ఆ ప్రాంతంలో అందరి అధ్యాపకులు వారి పిల్లలను ఈ సార్ దగ్గరనే నేర్పించడానికి పంపిస్తుండే. ఆ సారు కూర్చొని ఒక కొత్త భాష నేర్చుకుంటున్నారు. నేను 17 వయసు ఉన్నప్పుడు నేను అనుకున్నా నా జీవితం ఇంతే అని. కానీ 65 వయసు ఉన్న ఆ సారు కొత్త భాష నేర్చుకుంటున్నారు. నాతో దేవుని ప్రేమ చెప్పారు, దేవుడు జ్ఞానం ఇస్తారని చెప్పారు. ఆయన నా ఒక బుక్కు కొని దాని మొట్టమొదటి పేజీలో రాశారు, ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ నాలెడ్జ్. దేవుని యందు భయభక్తి కలిగి ఉండే అది తెలివికి మూలమని. నా జీవితంలో ఒక కొత్త చిగురు వచ్చినట్లు నా జీవితం మారింది. ఈ రాత్రి
నిరీక్షణ లేకుండా ఇంతే నా జీవితం అని మీరు అనుకుంటున్నారంటే, దీనికంటే మంచి జీవితం మీ వలన అవుతుందని చెప్పడానికి, మీ కొరకు ప్రార్థన చేయడానికి నేను ఆశిస్తున్నాను. దానికి మున్పు ఈ పాట పాడుదాం. దీవింపబడేదను నా దేశములో, దీవెనలు పొందేదను నా పనులలో. దీవింపబడేదను నా దేశములో, దీవెనలు పొందేదను నా పనులలో. నా ఎండ ఆహారం కొదువలేదు, అవసరతాలన్నీ పూర్తియాగును. నా ఎండ ఆహారం కొదువలేదు, అవసరతాలన్నీ పూర్తియాగును. నా దేవునితో తప్పక పొందేదను ఆశీర్వాదాలు. తన వాక్యమును పాటించేదను, తన మార్గములో నడిచేదను. తన వాక్యమును పాటించేదను, తన మార్గములో. అందరూ నెమ్మదిగా ఈ ఒడిలో నుండి చేయి తీసి ఒకసారి ఇట్లా చప్పట్లు కొట్టి మనం పాడదాం. అందరూ కలిసి తెలిసినంత మనం పాడదాం. దీవింపబడేదను నా దేశములో. ఈ మ్యూజిక్ ఏమొద్దు, సరిపోవట్లేదు. ఉన్న పాటలే పాడి చేస్తున్నారు మ్యూజిక్. కాబట్టి మ్యూజిక్ లేకుండా చేతులు తట్టి పాడితే చాలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దీవింపబడేదను నా దేశములో, దీవెనలు పొందేదను నా పనులలో. దీవింపబడేదను నా దేశములో, దీవెనలు పొందేదను నా పనులలో. నా ఎండ ఆహారం కొదువలేదు, అవసరతాలన్నీ పూర్తియాగును. నా ఎండ ఆహారం కొదువలేదు, అవసరతాలన్నీ పూర్తియాగును. నా దేవునితో తప్పక పొందేదను ఆశీర్వాదాలు. తన వాక్యమును పాటించేదను, తన మార్గములో నడిచేదను. నన్నెదిరించే శత్రువులందా దైవశక్తితో చిన్న భిన్న మౌదురు. నన్నెదిరించే దైవశక్తితో చిన్న భిన్న మౌదురు. నాయురారోగ్యం దైవదానమే, నా శరీరమాయన నిండు బలమే. నాయురారోగ్యం దైవదానమే, నా శరీరమాయన నిండు బలమే. నా దేవునితో తప్పక పొందేదను ఆశీర్వాదాలు. తన వాక్యమును పాటించేదను, తన మార్గములో. అప్పు చేసే విధముగా లోటు రాదు, ఇచ్చే సంపన్నునిగా చేసేదడు. అందరు కలిసి అప్పు చేసే విధముగా లోటు రాదు, ఇచ్చే సంపన్నునిగా చేసేదడు. ఎదిగేదను నేను దినము, ఉన్నత స్థితిలో ఘనతనిచ్చున్. ఎదిగేదను నేను దినము,
ఉన్నత స్థితిలో ఘనతనిచ్చు నా దేవునితో తప్పక పొందేదను ఆశీర్వాదాలు. తన వాక్యమును పాటించేదను, తన మార్గములో నడిచేదను, తన మార్గమును పాటించేదను, తన మార్గములో. జీవిత భాగస్వామి సంధానమంతా సంబతెలు కూడా దీవెనలే. జీవిత భాగస్వామి సంధానమంతా సంబతెలు కూడా దీవెనలే. నా మేలు కొరకు సమృద్ధినిచ్చును, నన్ను పరిశుద్ధునిగా తీర్చిదిద్దును. నా మేలు కొరకు సమృద్ధినిచ్చును, నన్ను పరిశుద్ధునిగా తీర్చిదిద్దును. నా దేవునితో తప్పక పొందేదను ఆశీర్వాదాలు. తన వాక్యమును పాటించేదను, తన మార్గములో నడిచేదను, తన వాక్యమును పాటించేదను, తన మార్గములో నడిచేదను. ఒక్క క్షణం మన కళ్ళు మూసుకొని దేవుని వైపు మన శ్రద్ధ ఇచ్చి ప్రార్థన చేస్తా. కరుణ కలిగిన మా తండ్రి, ఈ రాత్రి మేము కలిసి ఈ స్థలంలో కూడి వచ్చి ఉన్నాం. ప్రభువా, ఆశీర్వాదకరమైన ఈ మీటింగ్ పాస్టర్ అరుణ్ పోల్ గారు ఏర్పాటు చేశారు. ప్రభువా, చాలా సహనముతో, చాలా ప్రయత్నముతో నీ దాసుడు ఏర్పాటు చేసిన ఈ మీటింగ్లో యేసయ్యా, నీవు దిగి వచ్చి ఒక్కొక్కరిని తాకుమని మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నా. నైనా, యేసుక్రీస్తు నామములో ఈ ప్రజలు దీవింపబడునుగాక. నీ సన్నిధి, నీ వాక్యం ఈ ప్రజలను మార్చే విధముగా వారి హృదయమును తెరువు. ప్రభువా, పౌలు ప్రసంగం చేసినప్పుడు లుదియా హృదయమును తెరిచి వాక్యం వినే విధముగా ఆమె హృదయం తెరిచినట్లు ఈ రాత్రి ఈ గ్రామములో కూడి వచ్చిన ప్రజల హృదయమును తెరువు. రోగులైన వారు యేసుక్రీస్తు నామములో స్వస్థత పొందునుగాక. నా వాక్యం వెళ్తున్న ప్రతి స్థలములో ఉన్న దురాత్మ శక్తిని యేసుక్రీస్తు నామములో నేను బంధిస్తున్నా. ప్రభువా, ఈ స్థలం శుద్ధి అవునుగాక. తలంపులలో దైవ సమాధానం కలుగునుగాక. అందరు దీవించబడుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు నేను ఒక వాక్యం చదువుతాను. లూకా సువార్త దాని 19వ అధ్యాయం దాని 10వ వచనం. For the Son of Man has come to seek and save that which was lost. తెలుగులో ఎవరైనా ఒకసారి గట్టిగా చదువుతారా? నశిస్తున్న దానిని కాదు, నశించిన అంటే ఏంటి? పోయింది, ఇంకా దాని పనికి రాదు. దానిని ఏమంటాం మనం? నశించిపోయిందంటారు. నశించిన దానిని వెదకాలి, వెదికి రక్షించుటకు
మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాడు. ప్రైజ్ గాడ్. చాలా మనోహరమైన ఒక మాట. ఎంత ఆశ కలిగింపచేసే ఒక శబ్దం అది. నశించిన దాని అంటే నిరీక్షణ లేదు, దాని గురించి ఇంకా ఆలోచించి లాభం లేదు. దానిని ఏమంటారు? నశించినది అని అంటారు. ఆ నశించిన దానిని ఎలాగ వెదికి రక్షిస్తాడు? అది ఏ సందర్భములో జరిగిందని 19వ అధ్యాయం 1వ వచనము నుండి మనం చూస్తే అర్థమవుతుంది. ఎందుకు, ఎవరితో యేసు ప్రభు ఆ మాట చెప్పారని. ఒకరోజు యేసు ప్రభు, చదువుతారా? దెన్ జీసస్ ఎంటర్డ్ అండ్ పాస్డ్ త్రూ ద జెరికో. తెలుగులో ఒకసారి చదవండి. ఆయన సంచరించుచు, ఆయన అంటే యేసు ప్రభు ఇట్లా సంచారము చేస్తుండే గ్రామములో, పట్టణములో, కొందరి ఇంటిలో ఇలాగా సంచరించుచు ఎరికో పట్టణంలోనికి వచ్చారు. పట్టణం అంటే ఆ సమయంలో ఇంచుమించు 4,000 లేకపోతే 10,000 మంది ఉంటున్న స్థానికి ఒక పట్టణం. అలాగా ఈ పట్టణంలోనికి యేసు ప్రభు వచ్చారు. ఇంకా ఎరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుప్తాదారుడును. మంచి శబ్దం. గుత్త అంటే రోమీలు ఆ దేశంలో రాజ్యం ఏలుతుండే. ఇప్పుడు రోమా సర్కార్ దాని కింద ఇన్ని మీకు అని చెప్పి గుత్త తీసుకుంటుండే. అంటే 2 లక్షలు మీకు ఇస్తా, మిగిలినది మాకే అన్నట్టు 10 లక్షలు వసూలు చేసిన వీరి గుంపుకే దొరుకుతుంది గుండాయిసం. లేకపోతే బెల్లవందం చేసి పైసా తీసుకుంటున్న ఒక వ్యక్తి, ఆయన గుత్తకి తీసుకున్నారు. గుత్తదారుడు అంటే ఇప్పుడు ఏమంటారు? టేకేదారు అంటారు. ఇక్కడ ఏమంటారు? టేకేదారు. ఇంకేమైనా పేరుందా? గుత్తదారుడు అంటే పని అన్నీ తన చేతులు గుత్తకి పట్టుకుంటారు. ఈయన ఏం పని? ఎవరితో? రోమా సామ్రాజ్యముతో గుత్త తీసుకున్నాడు. ఇంగ్లీష్లో కాంట్రాక్టర్ అంటారు. కాంట్రాక్ట్, నేను ఇంత ఇచ్చేస్తా, నేను 10 లక్షలు ఇస్తా, 1 కోటి నేను వసూలు. దానికి ఒక గుంపు ఉంటుంది, వారు తీసుకుపోయి ఇంత పెట్టు అని బలవంతంగా కొట్టి తీసుకుంటారు. మా ఊరిలో ఒక వర్గీస్ అని ఆయన ఉండే. ఇక్కడ ఒక కత్తి పెట్టుకొని ఆయన షాపు నడిపిస్తున్న వారి దగ్గరికి పోయి ఆయన కత్తి తీసి ఇట్లా ఆ టేబుల్ మీద వేసి ఇట్లా చేయి చాపుతుండే. ఆ కాలంలో ఆయన చేయి నిండుగా పైసి ఇస్తుండే. ఆయన ఆ కత్తి తీసుకొని తన ఒర్రలో పెట్టుకొని పోతుండే, గుండాయిసం చేసేవాడు. అదేవిధముగా గుత్తదారుడే ఆ యెరూషలేము పట్టణం అంతా, లేకపోతే ఎరికో ప్రాంతములు ఉన్న వారందరి ఇంట్లో, లేకపోతే షాపులో, బిజినెస్ వాళ్ళ దగ్గర బలవంతంగా పైసా తీసుకోవడం. గుత్తదారుడు కాబట్టి వారికి రోమా సర్కారు నుండి సహాయం దొరుకుతుండే, పోలీస్ సహాయం, మిలిటరీ సహాయం దొరుకుతుండే. కాబట్టి ఈయన చాలా బలవంతముగా పైసా తీసుకుని నడిపిస్తున్న ఒక వ్యక్తియే. ఆయన పేరేంటి? ఏం పేరు? కింద ఉంది, చదవండి. ధనవంతుడునైనా ఆయన చాలా ధనవంతుడు. గుత్తదారుడు అయినందుని బట్టి ఏమయ్యాడు? ఆయన ధనవంతుడైనా జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున
పొట్టివాడు, ఆయనకి ఎత్తు లేదు, పొట్టివాడైనందును నిన్ను బట్టి జనులు గుంపులు కూడి యునుట వలన మనుషులు ఇట్లా గుంపు కూడి నిలబడి ఉన్నారు. ఈయన ఏమై ఉన్నాడు? పొట్టువాడై ఉన్నందుని బట్టి జక్కయ్య ఏం చేశారు? ఒక చెట్టు మీద ఎక్కి ఆయన కిందకి చూసుకొని కూర్చున్నారు. ఆ దారిలోనే ఈషు వెళ్తున్నారు. ఆయన ముందుకు పరిగెత్తుకొని వెళ్ళి ఆయన ఏం చేశారు? చెట్టు మీద కూర్చొని కిందకి చూసుకొని కూర్చుంటున్నాడు. ఎటువంటి వాడు అంటే చాలా ప్రఖ్యాతిగాంచిన వ్యక్తి. చాలామంది యేసు ప్రభు గురించి చెప్పడం విన్నారు. ఇంతమంది గుంపు కూడుతున్నారు అని ఈ సక్కయ్య ఏం చేశారు? ముందుకు పరుగెత్తుకుని పోయి ఒక చెట్టు మీద ఇలాగా కొమ్మ మీద కావచ్చు, ఇలాగ రోడ్డు ఉంది, ఆయన మీద కూర్చొని చూస్తామని ఇట్లా ఎదురు చూస్తున్నాడు. యేసు అక్కడి నుంచి నడిచి ఇట్లా పోచుండగా ఆ చెట్టు కింద వచ్చినప్పుడు యేసు ప్రభు మీదికి చూశాడు. చూసి, సక్కాయి దిగిరా, నేను ఈరోజు నీ ఇంట్లోనికి రావాలని చెప్పారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ విషయం నేను మొట్టమొదటి నా జీవితంలో విన్న ప్రసంగం ఇదే. 38 సంవత్సరం క్రితం నేను ఈ ప్రసంగం విన్నా. అప్పుడు ఈ ప్రసంగం వింటున్నప్పుడు నేనేమనుకున్నాను తెలుసా? ఇట్లా కూర్చొని వింటున్నా. అప్పుడు నేను అనుకున్నా, ఆ రోజుల్లో యేసు ప్రభు ఉండే, ఈ రోజుల్లో యేసు ప్రభు ఉండే, నేను కూడా అలాగనే పరుగుతేవాను కావచ్చు అని నేను నా మనసులో అనుకొని కూర్చున్నా. అప్పుడు నాకు తెలియదు ఈరోజు యేసు ప్రభు సజీవుడై ఉన్నాడనే విషయం ఆ రోజుల్లో నాకు తెలియదు. కానీ ఇప్పుడు నాకు తెలుసు, ఆ రోజుల్లో సక్కయ్య దగ్గరికి వచ్చిన యేసు ఈరోజు కూడా మన దగ్గరికి వస్తాడని. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఆయన ఆ ప్రసంగం విని తర్వాత చాలాసార్లు దాని గురించి ఆలోచించాను. చాలాసార్లు దాని గురించి విన్నా. చాలామంది ప్రసంగం విన్నా. ఎంతగానో ప్రసంగం విన్నా నాకు ఆ విషయం మరలా హృదయంలో తిరుగుతూనే ఉంటుంది. ఎప్పుడు ఆ ప్రసంగం చేసినా అలసిపోను. ఎందుకంటే చాలా అద్భుతకరమైన సందేశం మీ జీవితానికి, నా జీవితానికి అనుకూలమైన పరిస్థితిని తీసుకొని వచ్చే సందేశం దీనిలో ఉంది. యేసు ప్రభు దిగో దాని 5వ వచనం ఒకసారి చదువుతారా? యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూసి అంటే ఇట్లా ఒక చెట్టు కనులెత్తి చూశాడు. కనులెత్తి చూసి జక్కయ్య అంటే యేసు ప్రభుకి పేరు కూడా తెలుసు. మీ ఒక్కొక్కరి పేరు దేవునికి తెలుసు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సక్కయ్య ఏమని పిలిచారండి? సక్కయ్య. హిందీలో ఒక పాట ఉంది, సక్కయ్య నామ్ కా ఆద్మీ జోకి ఇత్తన నాటాతా ఓ పేड़ पर चढ़कर यीशु को देखना चाहता था. సక్కయ్య అందం పాడతామా హిందీలో? సక్కయ్య నామ్ కా ఆద్మీ జోకి ఇత్తన నాటాతా ओ पेड़ पर चढ़कर यीशु को देखना चाहता था. यीशु वहाँ आकर बोला नीचे उतरा, आज मैं तेरे घर में आकर खाना खाऊंगा. अरे भाई खाना खाऊंगा. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది నేర్చుకున్నారు? నేర్చుకోకపోతే పర్వాలేదు, మళ్ళీ నేర్పిస్తాను. నేను సమయం తీసుకొని నేర్పిస్తా. ఈరోజు ఈ ప్రసంగం చేస్తా. చదువుతారా? ఆయన కన్నులెత్తి ఏం చేశారు? మీదకి చూచి జక్కయ్య త్వరగా దిగుము. నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా. దిగో ప్రైజ్ ది లార్డ్. మీరు నా ఇంట్లో ఉండరాదు అని చెప్తారా?
ఏమి ఆలోచించక ఆయన మనస్సును గ్రహించి మీరెటువంటి మనస్సుతో ఈ రాత్రి ఉన్నారని మిమ్మల్ని సృష్టించిన దేవునికి తెలుసండి. ఆమేన్. మీకు తెలియని సంగతులు కూడా దేవునికి తెలుసు. రేపు మీరేం చేయబోతున్నారని దేవునికి తెలుసు. మీరు ఎలా ఉంటారని దేవునికి తెలుసు. ప్రజలో నాకు నా జీవితం గురించి ఏమవుతుందో అని నేను అనుకున్నా. నేను 17 వయసులో యేసు ప్రభువును నమ్ముకున్నప్పుడు నా జీవితం ఏమవుతుందని నాకు తెలియదు. నా నాన్న నాతో అన్నారు, నీవు యేసు ప్రభువును నమ్ముకున్నందుని బట్టి నా ఇంటిలో ఇంక ఉండరాదు, మా ఏరియాలో అందరి చేత నేను మాట పడవలసి వస్తుంది, మీరు ఇంటిలోంచి వెళ్ళిపోమన్నారు. రాత్రి 10 గంటలకి నాతో నా నాన్న అన్నారు, వర్షం పడుతున్న రాత్రి నాతో అన్నారు, ఇంకా నీవు ఈ ఇంటిలో ఉండరాదు, నీ వెళ్ళిపోమన్నారు. నేను ఆ రాత్రి నా బైబిల్ 16 రూపాయలు 20 పైసలు ఉండే నా జేబులో, అది తీసుకొని ఆ వర్షంలో తడుచుకొని నేను బయటికి వచ్చాను. ఎక్కడికి పోవాలి నాకు తెలియదు, ఏమవుతుందో నా జీవితం అని తెలియదు. అప్పుడు నేను ఒక ఆదివారం ఒక చర్చిలో ప్రార్థనకి వెళ్ళాను. ప్రార్థనకి వెళ్ళి ఇటువంటి ఒక టేబుల్ ఉండే, ఇప్పుడు నాకు గుర్తు వచ్చింది, ఇదిగో ఇలాగనే ఒక టేబుల్ ఉండే. అది ఇట్లా నాతో వారి చెప్పారు, మీరు సాక్ష్యం చెప్పు అని. ఇప్పుడు గుర్తుంది, నేను ఇట్లా నిలబడ్డా, బైబిల్ ఇట్లా పెట్టుకొని, అప్పుడు ఇట్లా వణుకుతున్నాయి, ఇదిగో ఇట్లనే వణుకుతున్నాయి. నాకు భయం వచ్చింది అంతమంది ముందు నిలబడడానికి. నాకు నిలబడే 17 వయసు, చర్చిలో పోయే అలవాటు లేదు. అప్పుడు ముందు కూర్చొని ఒక వ్యక్తి నాతో అన్నారు, ఇదిగో నేను నిన్ను నా పరిచర్య కొరకు ఏర్పాటు చేశాను, నిన్ను అనేక దేశంలోనికి నేను పంపిస్తాను, నీవు అనేక భాష మాట్లాడతారు, మైకు అటు ఇటు మార్చుకోకపోతే బాగుంటుంది. ఒకటే శబ్దంతో ఉండే ఇంకా అటు ఇటు మార్చిందనుకో ఆ శబ్దంలో వేరియేషన్ వస్తుంది, నాకు కొంచెం ఇబ్బంది అయ్యేది. కొంచెం అప్పుడు ఉన్నట్టు ఇప్పుడు మారింది సౌండ్. ఆ సౌండ్ నేను ప్రారంభించినప్పుడు ఉన్న సౌండ్ ఇప్పుడు లేదు. హల్లెలూయా. ఒకసారి ఓకే, అట్లా ఉండని, చాలా మంచిగా ఉంది, మంచి ఆపరేటర్, థ్యాంక్ యూ. అవును, నేను అదే వెనుకకే వచ్చిన. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ మంచిగా వినబడుతుందా? ఓకే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ ముందు కూర్చున్న ఒక యవనస్తుడు నాతో ఏమన్నారు తెలుసా? అట్లా చప్పట్లు కొట్టి అన్ని భాషలు మాట్లాడి అన్నారు, నీవు అనేక దేశంలోనికి వెళ్తారు, అనేక భాష మాట్లాడతారని. నాకు ఒకటే భాష ఆ సమయంలో వచ్చు, ఏంటంటే మలయాళం తప్ప నాకు ఏం భాష రాదు. ఇలాగా ఒక పల్లెటూరులోనే నేను జన్మించాను, నాకు వేరే భాష రాదు. ఇంగ్లీష్లో చదివిన, నేను 9వ తరగతిలో చదివినప్పుడు నాకు వచ్చినది 6 మార్కే, దానికంటే ఎక్కువ మార్కు నాకు రాలే. ఇంకా హిందీ ఘోరంగా టీచర్ కొట్టేది, ఆ కొట్టినందుని బట్టి ఎహ్ క్యా హై, ఎహ్ కితాబ్ హై, మేజ్ పర్ క్యా హై, మేజ్ పర్ స్యాహీ హై, దీవార్ పర్ క్యా హై, దీవార్ పర్ తస్వీర్ హై. 5వ తరగతిలో మనుషులు పెట్టింది ఇప్పటికీ వచ్చు, అందే నేర్చుకున్న, కంఠస్థం చేసుకొని ఘోరంగా టీచర్ కొట్టినందుని బట్టి. కానీ వేరొక భాష రాదు. కానీ ఆయన ఏమన్నారు తెలుసా? నిన్ను అనేక భాష నేర్పిస్తాను, అనేక దేశంలోనికి నేను పంపబోతున్నా. ఇదిగో సక్కాయి గురించి ఆలోచించినప్పుడు ఆయన కన్నులెత్తి, సక్కాయ నీవు దిగిరా, సక్కాయి నీవు దిగిరా. నాకు ఆశ్చర్యం లేదు, యేసు ప్రభు చెప్పగలుగుతారు, యేసు ప్రభు శక్తి ఇచ్చిన వారు కూడా స్పష్టంగా మాట్లాడగలుగుతారు. వారు ఈరోజు కూడా పేరు పెట్టి పిలవగలుగుతారు, వారి భవిష్యత్తు చెప్పగలుగుతారు. ఆ రోజు పరిశుద్ధాత్మ వలన ఆ వ్యక్తి నాతో చెప్పిన మాట నేను అనుకున్న ఎలాగ సాధ్యమవుతుంది అంటే, నా గురించి నాకు తెలియదు, నా భవిష్యత్తు ఏమవుతుందని నాకు తెలియకుండే, కానీ భూమిని ఆకాశమును సృష్టించిన, నా భవిష్యత్తును తయారు చేసిన దేవునికి తెలిసి ఉండే నా జీవితం ఏమవుతుందని. ప్రియులారా, ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న మీ ఒక్కొక్కరి జీవితం ఏమవుతుందో
ఎలాగ మీరు ఆశీర్వదింపబడతారో, ఎలాగ మీ జీవితం అవుతుంది అని ఎవరికి తెలుసు? నిన్ను తల్లి గర్భములో సృష్టించిన దేవునికి తెలుసు. ఆ దేవునికి తెలిసిన విషయం, హల్లెలూయా, మీరు తెలుసుకోవాలంటే ఏం చేయాలి తెలుసా? ఒక్క నిమిషం ఉదయం లేచి, దేవా ఈరోజు నీ మార్గములో నడిపించమని ప్రార్థన చేస్తే చాలు. పెద్ద పూజ ఏం చేయడానికి పోయే అవసరం లేదు. ఒక్క నిమిషం మోకాల్లో ఉండి, తండ్రి నీ శబ్దం నాకు వినిపించినయు, నీ మార్గములో నన్ను నడిపించు అని ఒక్కసారి ప్రార్థన చేయడం మొదలు పెడతారా, మీ భవిష్యత్తు మారుతుందండి. ఈ వ్యక్తి దగ్గరికి వచ్చి ఏం చేశారు? చాలా ఒక్క వ్యక్తి ఎలాగ దీవించబడతారు, ఎలాగ మారుతారు, యేసు ఆ వ్యక్తితో కూడా ఎలాగ ఉండగలుగుతారు అని ఈ వాక్యములో నుండి మనకు అర్థమవుతుందండి. ఆయన తల ఎత్తి చూసి ఏమన్నారు? టుడే ఐ మస్ట్ స్టే అట్ యువర్ హోమ్. నేను తప్పక అని ఇక్కడ రాసి ఉంది, తప్పక నీ ఇంటిలోనే ఉంటాను. సో హీ మేడ్ 6వ వచనం చదువుతారా? అతడు త్వరగా దిగి, ఆయన ఏం చేశారండి? త్వరగా దిగి సంతోషంతో ఆయనను సంతోషముతో ఎవరిని చేర్చుకున్నారు? యేసు ప్రభును చేర్చుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది మీరు యేసు ప్రభును సంతోషముతో చేర్చుకుంటారండి? ఈరోజు మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మమ్మల్ని లైన్మెన్ ఇంటికి తీసుకుపోయారు. త్వరగా వారు ఛాయ్ తయారు చేసి ఇచ్చారు. త్వరగా ఇంటి లోపల కూర్చోండి అని చెప్పి మేము బయట మంచి గాలి ఉండే బయటనే కూర్చున్నా, కానీ వారు సంతోషముతో మమ్మల్ని స్వీకరించారు. ఆ కుటుంబానికి దేవుడు ఆశీర్వాదం అనుగ్రహించునుగాక. దేవుని పని ఎవరి సంతోషముగా చేసినా దేవుడు అది చూస్తారండి, నాకు తెలుసు. ప్రైజ్ ది లార్డ్. ఎవరి సంతోషం ఏమైనా దేవుని కొరకు పని చేస్తారంటే సంతోషముతో చేయాలి. ఈరోజు మన అరుణ్ పాల్ పాస్టర్ గారు చెప్తుండే, ఈ మైక్ సెట్ కొన్న తర్వాత మీరు దేవుని కొరకు వాడండి అని చెప్పారు. ఆయన ఎక్కువ పైసా తీసుకోకుండా ఆయన సంతోషంతో ఇచ్చారండి అని నాకు సంతోషంగా అనిపించింది. ఆయన బిజినెస్ దీవించబడును గాక. ఆమేన్. హల్లెలూయా. అంటే ఆశీర్వదించేది ఎవరు? దేవుడే. ఎవరు? దేవుడు. నిన్ను సృష్టించినవాడు. మీకు తెలియకపోయినా తెలిసినా తల్లి గర్భములో నిన్ను సృష్టించిన ఒక దేవుడు ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అంటే ఎవరు? మనల్ని సృష్టించినవాడు. దేవతలంటే ఏంటి? ఎవరు? మనం తయారు చేసినది. అంటే అంతే తేడా. దేవతలు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. దేవుడు అంటే ఎవరు? మనల్ని సృష్టించినవాడు. మనకు ప్రాణం ఇచ్చినవాడు. ఆయన దగ్గరికే మనం తిరిగిపోవాలి. మనం ఈ లోకములోనికి మనిషిలో ఈ లోకములోనికి వచ్చిన తర్వాత మన చేతులతో నిర్మించినది, లేదంటే మన ఊహతో తయారు చేసినది, దానికి ఏమంటారు? దేవతలు అంటారు. ఆ దేవతలను భూమిలో ఊరూరులో తయారు చేస్తారు. దానికి ఏమంటారండి? దేవతలు. దేవుడు అంటే ఈ భూమిలో ఉన్న మనుషులందరినీ సృష్టించినది ఎవరు? దేవుడు. ఈ సృష్టిని సృష్టించి తన చిత్త ప్రకారం నడిపిస్తున్న వారిని ఏమంటారు? దేవుడు. దేవుడు ఒక్కడే. ప్రపంచంలో ఉన్న 800 కోట్ల ప్రజలు ఉన్నారు. అందరిని సృష్టించిన దేవుడు ఒక్కడే. నా దేవుడు, నీ దేవుడు అని చెప్పడానికి 100 దేవుళ్ళు లేదు. దేవతలు ఉన్నారు. దేవతలు మన ఇష్ట ప్రకారం తయారు చేసినది. బైబిల్ ప్రకారం, పరిశుద్ధ గ్రంథ ప్రకారం ఏమంటుందంటే, వారు దేవునితో కూడా ఆకాశంలో ఉండే వారు పాపం చేసినప్పుడు పడగొట్టిన దేవదూతలు, ఆ పడిపోయిన దేవదూతలు వారు దేవతగా ఈ లోకములో ఏలుబడి చేసి మనుషులను దుఃఖములో, కష్టములో,
చేతబడి కొరకు, మంత్ర తంత్రము కొరకు ఆ శక్తియే ఈరోజు కూడా పనిచేస్తుంది. ఆ శక్తిని ఒక స్థలములో కూర్చోబెట్టగలుగుతారు. దానికి ప్రతిష్ఠ అంటారు. దానిని పూజించి జీవించిన వ్యక్తి అయి ఉండే నేను. దాని ఎదుట మొక్కుతుండే. అంటే మనం తయారు చేసిన దాని మీద మొక్కుతే అదేంటి, దేవతలు మనల్ని తయారు చేస్తున్నవాడు ఈ భూమిలో కాదు పైకెత్తుతారు. నా కళ్ళు పైకి కొండవైపు ఆకాశం వైపు ఎత్తుతున్నా. అంటే దేవుని ఆరాధించడానికి కిందకి కాదు. భగవాన్ అని విన్నారండి? భగవాన్, నేనేమనుకున్నాను తెలుసా? భగవాన్ అంటే దేవుని పేరు అని. కానీ మళ్ళీ నేను నేర్చుకున్నప్పుడు అర్థమైంది, భగవాన్ అంటే బా నుండి భూమి, గగనం ఆకాశం, ఇంకేముంది వా నుండి, వాలో 2 అక్షరం ఉంది. ఒకటి వాయు నుండి వాయు, వాలో ఆకారం కూడా ఉంది అగ్ని. అంటే ఏంటి, భూమి, ఆకాశం, వాయు, అగ్ని, నా నుండి నది. అంటే సృష్టిని మనం ఏం చేయాలి తెలుసా? గౌరవించాలి. మీ తల్లిని మీరేం చేయాలి? గౌరవించాలి. భూమిని మీరేం చేయాలి? గౌరవించాలి. కానీ దేవుని మీరేం చేయాలి? ఆరాధించాలి. ఈ మాట నాకు తెలియకుండే నేనేం చేస్తుండే, నేను తయారు చేసిన దానిని నేను పూజిస్తుండే. దాని ముందు నేను మొక్కుతుండే. ఈ మొక్కడం ఇట్లా తల పెట్టి ఇట్లా తల వంచడం, దాని అర్థం ఏంటి తెలుసా? నీలో ఉన్నది నాలోనికి వచ్చునుగాక. ఊరిలో పెద్దల ముందు ఏం చేస్తారు? ఇట్లా తల ఇట్లా చేయి పట్టుకొని మీరేం చేస్తారు? వంగుతారు. దాని అర్థం ఏంటి తెలుసా? మీలో ఉన్న ఆశీర్వాదం నాలోనికి వచ్చునుగాక. విగ్రహమును తయారు చేసి మొక్కుతున్నప్పుడు దాని అర్థం ఏంటి తెలుసా? దానిలో ఉన్నది నాలోనికి వచ్చునుగాక. ప్రియులారా, మనం తయారు చేసిన దానిలో మనకంటే గొప్పతనం ఏముండదు. కానీ మనల్ని తయారు చేసిన వారిలో హల్లెలూయా సృష్టి యొక్క అధికారం ఉంది. ఆ అధికారం మనలోనికి దేవుడిచ్చి ఉన్నారు. మీరు దేవుని ఆలయమనియు దేవుని ఆత్మ మీలో నివాసం చేస్తున్నారనియు మీరు ఎరగరా? దేవుని ఆలయం మనమే. ఈటికతో కట్టిన, సిమెంట్తో కట్టిన చర్చిలో దేవుడు ఉండరండి. మనం ఏ బొమ్మ చేసినా ఆ బొమ్మలోనికి దైవ ప్రకాశనం ఉండదు. దానిలో మొక్కుతే మనకు సమాధానం రాదు. సమాధానం ఎక్కడి నుంచి వస్తే తెలుసా? మిమ్మల్ని సృష్టించిన, నన్ను సృష్టించిన ఒకే ఒక దేవుడు ఉన్నారు. ఆ దేవుడు ఆకాశంలో ఉన్నారు. ఆకాశం వైపు మీ కన్నులెత్తి ప్రార్థన చేస్తే మీ జీవితంలో మార్పు కలుగుతుంది. ఇక్కడ కూర్చుంటున్న ఆ సక్కాయిని కన్నులెత్తి చూసి ఏమన్నారు తెలుసా? దిగిరా, నేను ఈరోజు నీతో కూడా నివాసం చేస్తాను, ఉంటాను అని. ఆయన త్వరపడి దిగి వచ్చి ఇంటిలోనికి తీసుకుపోయారు. ఇంటిలో అడుగు పెట్టుచుండగా ఆ వ్యక్తి ఏమన్నారు తెలుసా? ఒక వ్యక్తి ఆశీర్వదింపబడడానికి ఏం చేయాలి? ఒక వ్యక్తి జీవితంలో యేసు ప్రభు ఉంటాలంటే ఆ వ్యక్తి ఏం చేయాలి? ఆ వ్యక్తిలో ఎటువంటి మార్పు రావాలని ఈ సక్కాయి అనుభవంలో నుండి మనకు అర్థమవుతుంది. యేసు ప్రభు ఆ ఇంటిలోనికి వెళ్ళిన వెంటనే ఆయన అక్కడ నిలబడి ఏమన్నారు తెలుసా? నేను అన్యాయంగా తీసుకున్నది నేను నాలందులు తిరిగి చేస్తాను. అంటే ఒక వ్యక్తి జీవితంలో దేవుడు క్రియ చేస్తున్నారా? ఒక వ్యక్తికి దేవుడు మారు మనసు ఇస్తున్నారా? ఎప్పుడు అర్థమైతే తెలుసా? ఆయన జీవితంలో మొట్టమొదటి మారు మనసు కలుగుతుంది. స్వభావములో మారు మనసు కలుగుతుంది. అన్యాయం చెయ్యవద్దు అని ఆత్మలో ప్రకాశన కలుగుతుంది. మీ అందరిలో మీరు పుట్టినప్పుడు మీలోనికి ఆత్మ ప్రవేశించింది. మీ ఆత్మ, మీ అందరి ఆత్మ మీ శరీరంలో తల్లి గర్భంలో నుంచి బయటికి రాక మునిపే మీ ఆత్మ దేవుని సన్నిధిలోనే ఉండే.
మీ శరీరంలోనికి వచ్చి ఆ ఆత్మ ఎదగలే. ఆత్మ ఎట్లా ఉండేనో అట్లనే ఉన్నది. ఆ ఆత్మ చిన్నగా అవుతుంది, పెద్దగా అవుతుంది. శరీరం అలాగా అవుతుంది, చిన్నగా ఉండే అది పెద్దగా అవుతుంది. కానీ ఆత్మలా కాదండి. ఆత్మ దేవుని ఎదుట సృష్టింపబడిన ఆత్మనే. ఆ ఆత్మ మీరు తల్లి గర్భంలో నుంచి మీరు బయటికి వస్తున్నప్పుడు, మొట్టమొదటి శ్వాస తీసుకుంటున్నప్పుడు మీలో ప్రవేశిస్తుంది ఆ ఆత్మ. చాలామంది ఏమనుకుంటున్నారు తెలుసా? తల్లి గర్భంలో శ్వాస తీసుకుంటారని. తల్లి గర్భంలో ఎవరు కూడా శ్వాస తీసుకోరు. వారు ఈ తల్లి గర్భంలోనికి ఇక్కడ ఒక కోడ్ ఉంటుంది. ఆ కోడ్లో నుంచి DNA మన శరీరంలోనికి ప్రవేశిస్తుంది. రక్తం కూడా, తల్లి రక్తం కూడా మన శరీరంలోనికి రాదు. కాబట్టి తండ్రి రక్తం A పాజిటివ్ అయితే, తల్లి B పాజిటివ్ అయితే అదే రక్తం పిల్లలకు ఉండాలని లేదు. ఎందుకంటే మీలో తల్లి రక్తం కూడా ప్రవేశించదు. మీరు పుట్టిన తర్వాత మీలో రక్తం దేవుడే ఇస్తాడు. ఆ రక్తమే మన శరీరంలో పెరుగుతుంది. ఇంకొక మాట తెలుసా? ఈ ప్రపంచంలో సైన్స్ ఎంత ఎదిగినా ఒక్క సుక్క రక్తం కూడా వారు తయారు చేయలేకపోయారు తెలుసా? ఒకరికి రక్తం అవసరం ఉంటే మందులు ఇస్తారు, కానీ ఒక సుక్క రక్తం మీ శరీరంలో ఎక్కించగలుగుతారా? ఎక్కించలేరు. అది మీ తల్లి గర్భములో దేవుడే వేసినది. ప్రేషలో మీ ప్రాణం ఎవరిచ్చారు? దేవుడిచ్చారు. మీ ఆత్మను ఎవరిచ్చారు? దేవుడిచ్చారు. మీ దాన్ని బట్టి దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? మీరు దేవుని ఆలయమనియు దేవుని ఆత్మ మీలో నివాసం చేస్తున్నారని మీరు ఎరుగరా? కాబట్టి యేసుప్రభు ఏమన్నారు తెలుసా? మీ వలె మీ పొరుగు వారిని ప్రేమించమన్నారు. ఎందుకు ప్రేమించమన్నారు? ఎందుకంటే వారిలో ఉన్నది కూడా దేవుని ఆత్మనే. ఆయన కావచ్చు కొంచెం బంగ్లా మంచి ఇంట్లో పుట్టి ఉండవచ్చు, ఇంకొకరు గుడిసెలో పుట్టి ఉండవచ్చు. కానీ ఇద్దరిలో ఉన్న ఆత్మ ఏంటి తెలుసా? దేవుని ఆత్మ. ఆ ఆత్మ ఎక్కడికి తిరిగిపోవాలి తెలుసా? ఆ దేవుని దగ్గరికి తిరిగిపోవాలి. ఈ లోకములో మీరు జన్మించిన తర్వాత ఏమేం చేస్తారో దాని లెక్క దేవుని సన్నిధిలో తిరిగిపోయినప్పుడు ఇవ్వాలి. మనం ఈ లోకములో జన్మించినప్పుడు మనకు స్వతంత్రత ఉంది. ఏం చేయడానికైనా, తాగడానికి మనకు స్వతంత్రం ఉంది, కొట్లాడడానికి మనకు స్వతంత్రం ఉంది, అబద్ధం ఆడడానికి మన ఇష్టం. అది వేరొకరి దొంగతనం చేయాలా, అది మీ ఇష్టం. మీకు పూర్ణ స్వతంత్రత ఉంది. ఎవరు ఏం చెప్పినా అది మీ ఇష్టం. కానీ ఒక మాట పరిశుద్ధ వాక్యములో ఉంది. మీరు శరీరంలో ఉన్నప్పుడు చేసినది మంచిదైనను సరి, చెడ్డదైనను సరి, మీ శరీరముతో జరిగించిన ప్రతిక్రియలకు దేవుని సన్నిధిలో మీరు లెక్క చెప్పాలి. మీ నాలుక ఉంది కదండి, అది మీ ఇష్టం. ఎట్లా వాడాలో మీరు వాడవచ్చు, బూతులు తిట్టవచ్చు, అది మీ ఇష్టం. మంచి మాటలు మాట్లాడవచ్చు. నేను యేసుప్రభువును నమ్ముకొని 38 సంవత్సరమైంది. ఆ తర్వాత నేను ఎవరిని బూతులు తిట్టలే. దానికి ముందు నాకు బూతులు తెలుసు, నేను వినియ పెరిగిన. కానీ యేసుప్రభు నా యజమానుడు అయిన తర్వాత నేను బూతులు మాట్లాడను. ఎవరిని బూతులతో తిట్టను. కోపడతా, అది కరెక్ట్ కాదని చెప్తా, కానీ బూతులు తిట్టను. బురద అండించుకోను నా నాలుకలో. అంటే మీకు ఇష్టమైనది మీరు మాట్లాడవచ్చు, మీకు ఇష్టం వచ్చినట్లు చేయవచ్చు. కానీ మరిచిపోవద్దు, తిరిగి ఎక్కడికి పోవాలి? మిమ్మల్ని లోకములోనికి పంపించిన దేవుని దగ్గరికి మీరు తిరిగిపోక తప్పదు. మీకు ఏం వచ్చినా, ఏమున్నా, ఎన్ని కోట్లున్నా ఏమి తీసుకొని పోరాదు. చూచి చేతితో ఈ లోకంలోనికి వచ్చిన చూచి చేతితోనే తిరిగిపోవాలి. అది తప్ప ఏమీ లేదు. ఈ లోకంలో ఉంటున్నప్పుడు నీ స్నేహితులను చేస్తారా, మీకు విరోధులను చేస్తారా? అదన్నీ మీ మాటల్లోనే ఉన్నాయి, మీ క్రియల్లోనే దాగి ఉంది. అదన్నీ మీ ఇష్టమే.
కానీ ఒక్క మాట మర్చిపోవద్దు, ఏంటి, ఎవరికైనా మీరు అన్యాయం చేసిందనుకో, నువ్వు చచ్చిపోక ముందు అది నీవు అనుభవించవలసి వస్తుంది. తమిళనాడులో ఒక ముఖ్యమంత్రి ఉన్నానండి, జయలలిత అని. ఆమె ఒకరోజు కారులో పోతున్నప్పుడు పోయిన్స్ గార్డెన్, మీరు ఎక్కడైనా చదివితే మీకు తెలుసు, పోయిన్స్ గార్డెన్ అని మంచి ఒక వ్యక్తి ఒక స్థలం చూశారు. ఆమె ఇక్కడ కారు ఆపి ఎవరిది అని అడిగారు. ఆయన పేరు చెప్పినప్పుడు ఆమె అని చెప్పే వరకు ఆమెతో కూడా కూర్చున్న వ్యక్తి అడిగారు, మీకు కావాలమ్మా? ఆమె ఏమనలే, దాని అర్థం నాకు కావాలని. మరలటి రోజు జయలలిత దగ్గర నుండి అక్కడికి మనుషులు వెళ్ళి చెప్పారు, అమ్మకి మీ స్థలం ఇష్టమైంది, ఆ కాలంలో 5 కోట్లు ఉన్నది, ఆయనకి 5 లక్షలు ఇచ్చి రేపు వచ్చి సంతకం పెట్టుకోమన్నారు. ఆయన ఏడ్చుకుని వెళ్ళారు. వెళ్ళకపోతే ఆయన నరికేస్తాడు, చంపేస్తాడు. అలాగ అన్యాయంగా జయలలిత కోట్లు సంపాదించారు. మొన్న ఒకరు అంటుండే, హైదరాబాదులో ఆమెకి పెద్ద తోట ఉంది, కోట్ల ఆస్తి ఉన్నది, కానీ ఒక్క గ్లాసు నీళ్లు కూడా తాగకుండా ఆమె చచ్చిపోవలసి వచ్చింది. ఆమెతో కూడా ఉన్న శశికళ ఆమెకి పోయిసన్ ఇచ్చి చంపిందని మనుషులు అంటున్నారు. ఆమె శరీరం చచ్చిపోయిన తర్వాత 3 నెలల తర్వాతనే ప్రజలకు చెప్పారు. ఎవరు? ముఖ్యమంత్రిగా ఉండే, ఎక్కడ? తమిళనాడులో. ఆమె జీవితం ఆ విధముగా ఏమైపోయింది? సమాప్తమైపోయింది. అన్యాయం చేసిందనుకో, ఎంత గొప్ప స్థానంలో ఉన్నా వారు దాని బాధ అనుభవించవలసి వస్తుంది. ఒకరితో గుంజుకొని, మీరు ఎక్కువ అవసరం లేదు, ఒక 10 రూపాయలు గుంజుకొని తీసుకున్నారనుకో, ఆయన మనసు వేదన పడిందనుకో, దాని బాధ తప్పక నీవు చనిపోక ముందే నీవు అనుభవించవలసి వస్తుంది. తప్పదు. మనకు ఆరోగ్యం ఉన్నప్పుడు, మనకు బలం ఉన్నప్పుడు మనం ఏమైనా చెప్పవచ్చు, చేయవచ్చు. కానీ మీ అత్తమ్మకి మీరు అన్యాయం చేసిందనుకో, ఒకరోజు నీ ముసలమ్మ అయినప్పుడు నీ కోడలు కూడా అదే విత్తుతారు. నీ విత్తినది ఎప్పుడైనా కోయవలసి వస్తుంది. తల్లిదండ్రుని ముసలితనంలో ఆదరించలేదనుకోండి, మీ జీవితం అదే విధముగా అవుతుంది. అదే విధముగా మార్చరాదు. మీ పిల్లల్ని మిమ్మల్ని ఆదరిస్తారని మీరు కళ్ళలో కూడా ఊహించుకోవద్దు. మీరు ఏది విత్తుతారో అదే కోయవలసి వస్తుంది. ఇక్కడ సక్కాయి యేసు ప్రభు ఇంటిలోనికి వచ్చిన వెంటనే ఏమన్నారు తెలుసా? నేను అన్యాయంగా తీసుకున్నది ఏం చేస్తాను? నాలందరూ తిరిగిస్తా. ఒక వ్యక్తి మారు మనసుకు కావలసిన స్వభావం ఇది ఏంటి? నేను అన్యాయం చేసినది మానేస్తాను, నేను అన్యాయంగా నడవను, నేను ఎవరితో అప్పు తీసుకుంటే నేను తిరిగి ఇస్తా, అన్యాయంగా గుంజుకుంటే నేనేం చేస్తా? అది తిరిగి ఇస్తా. అది మారు మనసు, ఒక మంచి స్వభావం. ఆ స్వభావం దేవునిలోనికి వచ్చిన తర్వాత ఉండాలి. ఒకరితో అన్యాయంగా మాట్లాడిందనుకో, ఆయన తిట్టిందనుకో, బూతులు తిట్టిందనుకో, వారితో కలవకపోతే వారి దగ్గరికి పోయి ఏం చేయాలి? మారు మనసు పొందిన వ్యక్తి అయితే తిరిగి మాట్లాడాలి. నాతో క్షమించమని మీరు క్షమాపణ కోరాలి. అదే మారు మనసు అనేది. మారు మనసు పొందుడి అని యేసు ప్రభు ప్రసంగం చేశాడు. యేసు ప్రభుకు ముందు వచ్చిన యోహాన్ బాప్తిసం ఇచ్చేవాడు కూడా అదే మాట్లాడారు. ఏమని? మారు మనసు పొందుడి. మారు మనసు పొందకుండా, ఇదిగో సక్కాయి మారు మనసు పొందిన ఆ సంభవం, ఆ విషయం చాలా స్పష్టంగా ఇక్కడ రాసి ఉంది. ఏమన్నారు? ప్రభువా, ప్రభువా నీకు ఇష్టమైతే ఏమీ అనలేదు. చాలామంది ప్రార్థన చేస్తున్నప్పుడు చాలా తెలివి వారు, నీకు ఇష్టమైతే, మీరు అలా చేస్తే నీవు మార్చు. కాదండి, దేవుని వాక్యం చెప్తున్నది మీరు మారాలి. ఎవరు మారాలండి? చెప్పండి, ఎవరు మారాలి? నేను మారాలి. దేవుడు మార్చండి అని చెప్తే దేవుడే మార్చరు. మీరు వాక్యం వింటున్న ఈ రాత్రి మారాలనుకుంటున్నది
మీరే మార్చుకోవాలి. నేను మారుస్తున్నాను, నా మాటల్లో నేను మార్పు తీసుకొని వస్తాను, నేను అన్యాయంగా మాట్లాడను, నేను అశుద్ధముగా మాట్లాడను అని మీరు నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయం తీసుకుంటున్న ఆ సమయంలో దేవుని వెలుగు మీలో ప్రవేశించడం ప్రారంభమవుతుంది. నాకు తెలుసు, నేను ఒక రాత్రి ఎవరు లేకుండే నా ఇంటి వరాందలో నేను ఒంటరిగా మోకాల్లో ఉండి చేతులతో చాపి ప్రార్థన చేశాను, ప్రభువా నాలోనికి రా. ఆ రాత్రి నా హృదయంలో మార్పు కలిగింది. యేసును మీరు ఈ రాత్రి స్వీకరించిందనుకో, మీ జీవితంలో మార్పు వస్తుంది. చీకటితో నింపబడిన మీ జీవితంలోనికి దేవుడు ప్రకాశమును అనుగ్రహిస్తాడు. దిక్కు లేకుండా తిరుగుతున్న జీవితంలోనికి దేవుడు ఏమిస్తారు? వెలుగును అనుగ్రహిస్తాడు. మీరు ఎలాగ నడవాలి, ఎలాగ ముందుకు సాగాలి, ఏం చెయ్యాలి అని జ్ఞానం ఇచ్చే ఆ జ్ఞానం మీ హృదయంలోనికి వస్తుంది. లేకపోతే దిక్కు లేకుండా తిరుగుతున్న వ్యక్తిగా మీరు మారుతారు. మీరేం చేసినా నష్టముగా మారుతుంది. పొలం పండించినా వచ్చే సంవత్సరం మళ్ళీ పొలం పండించాలంటే అప్పు తీసుకోవలసి వస్తుంది. కొంతమంది జీవితంలో ఎంత కష్టపడిన అప్పేనండి. అప్పు ఆశీర్వాదం కాదు. నేను దేవుని నమ్ముకున్న తర్వాత ఇప్పుడు 38 సంవత్సరం అయింది. నా చిన్న బాబు ఇక్కడ కూర్చున్నారు, నా భార్య ఇక్కడనే ఉన్నారు. వారితో అడగవచ్చు, మా జీవితంలో మేము అప్పు అడగలే. అప్పుతో ఎంత కష్టం వచ్చినా మేము మోకాల్లో ఉండి ప్రార్థన చేస్తుండే మా జీవితంలో దేవుడు అద్భుతముగా మార్గం ధరిస్తుండే. దాన్ని బట్టి ఈరోజు నేను పాట నేర్పించిన అప్పు చేసే విధముగా లోటు రాదు, ఇచ్చే సంపన్నునిగా చేసేదడు. అప్పు చేసే విధముగా లోటు రాదు, ఇచ్చే సంపన్నునిగా చేసేదడు. ఎదిగెదను నేను దినము, ఉన్నత స్థితిలో కనదనిచ్చు. ఎదిగెదను నేను దినము, ఉన్నత స్థితిలో కనదనిచ్చు. నా దేవునితో తప్పక పొందేదను ఆశీర్వాదాలు. తన వాక్యమును పాటించేదను, తన మార్గములో నడిచేదను. అప్పు చేసే విధముగా లోటు రాదు. ఎప్పుడు మారు మనసు పొందాలి. యేసు ప్రభు సక్కాయి జీవితంలోనికి వచ్చినప్పుడు మొట్టమొదటి ఆయన ఏం చెప్పారంటే, యేసు ప్రభు తన ఇంటిలోనికి అడుగు పెడుతున్న సమయంలోనే ఆయన ఏమన్నారంటే, నేను అన్యాయంగా చేసినది నేను దానిని సరి చేసుకుంటాను. అన్యాయంగా మాట్లాడితే, అన్యాయంగా మీ సహోదరుని సొత్తు లాగితే, నాకు అనేక కథలు. నేను మొన్న ఒక 2-3 సంవత్సరం ముందు వరంగల్ సిటీలో జైల్ వాళ్ళు నడిపిస్తున్న పెట్రోల్ పంప్ ఉంది చూడు. అంటే అక్కడ పోయినప్పుడు నేను అడిగాను, ఆ పెట్రోల్ పోసినప్పుడు నేను అడిగాను, నీవు ఎందుకు జైల్లో ఉన్నావు, ఇంకెన్ని సంవత్సరాలు ఉన్నాయి? ఆయన నరసంపేటే కదా, ఇక్కడ నరసంపేట నివాసి. నేను అడిగాను, ఎందుకు? నాకు నా అన్నకి గొడవ జరిగింది. నేను అడిగాను, ఎందుకు? ఆయనకి 2 ఎకరాల పొలం ఉండే, నాకు 2 ఎకరాల పొలం ఉండే, ఒకటే బోరు. ఆ బోర్లో నుండి నీళ్లు కడతామని రాత్రి వచ్చినప్పుడు అన్నకి నాకు గొడవ అయింది. నేను మొదటి వేస్తామని నేనన్నా. అన్న చెప్పారు, ఇది నిండితే అక్కడి నుంచి నీ పొలంలోనికే వస్తుంది కదా అని అన్నారు. తమ్ముడు చెప్పారు, కాదు,
నీళ్ళు మొదటి రావాలి. వారు పట్టుకొని కొంచెం గొడవ అయింది, ఒకరొక్కరిని తమ్ముని బట్టి నెట్టినప్పుడు పడిపోయినప్పుడు ఒక రాయ ఆయన తలలో తలిగింది. ఆ రాయి తీసుకొని అన్న తలలో కొట్టిండు. అన్న అక్కడనే పడి చచ్చిపోయాడు. నేను అడిగాను, నీకు దుఃఖం ఉందా అని. ఉంది. ఆయనకి 2 పిల్లలు ఉన్నారు. నెమ్మది లేదు. నా శిక్ష అయిపోతుంది, 12 సంవత్సరాలు, తిరిగిపోబోతున్నావు అన్నలేరు. త్వరపడి చేసిన అన్యాయం, త్వరలో నాలో నుండి తప్పు జరిగింది. అటువంటి ఎంతమంది కోపమును బట్టి తన భార్యని చంపినవారు, కోపమును బట్టి పిల్లల్ని చంపినవారు, కోపమును బట్టి సహోదరులతో అన్యాయం చేసిన వారు, సరిహద్దును జరిపించిన వారు, వారెవరు కూడా ఆశీర్వదింపబడలేదు. ఇదిగో సక్కాయి జీవితంలో ఆయన ఏం చేశారు? యేసు తన హృదయంలోనికి వచ్చినప్పుడు ఆయన ఏం చేశారు తెలుసా? ప్రభువా, నేను చేసినది ఇది తప్పు, అన్యాయంగా తీసినది నేను తిరిగి ఇచ్చేస్తాను. ఇదిగో మీ శరీరం దేవుని ఆలయమే. మీ ఆలయం కళ్ళు తాగి సారా తాగి మీరు నాశనం చేస్తున్నారు అనుకోండి, ఎంత మీరు కష్టపడినా మీ కుటుంబం మీ జీవితం బాగుపడదండి. ఎందుకంటే ఈ శరీరం నాశనం చేయడానికి ఉన్న అనుమతి దేవుడు మనకివ్వలే. చాలా ధనవంతులు చూశాను నేను. తాగుతున్న వ్యక్తి అనుకోండి, ఆ వ్యక్తి బాగుపడలేదు. వారు ఎంతగానో ఉన్నతమైన స్థితిలో ఉన్న, ఎన్ని ఎకరాలు భూమి ఉన్నా ఈ శరీరమును పాడు చేయడానికి బీడీతో, సిగరెట్తో, సారాతో, మత్తు పదార్థములతో మీ శరీరమును పాడు చేసిందనుకో, క్రైస్తవులు అయిన తర్వాత కూడా పాడు చేస్తున్న వారు ఉన్నారు, బూతులు తిడుతున్న వారు ఉన్నారు. మార్పు రాకపోతే మీకు మంచి మరణం దొరకదు. మీ ఆత్మ తిరిగి దేవుని సన్నిధిలోనికి పోవదు. దేవుని వాక్యం ఏమంటున్నారంటే, అక్కడ అగ్ని ఆరదు, పురుగులు చావదు, అటువంటి స్థలంలోనికి ఆత్మ పోతుంది. మీ శరీరములో ఈ ఆత్మ దేవుడు అనుగ్రహించారు. ఈ శరీరమును కాపాడడం మీ బాధ్యత. ఈ శరీరముతో మంచి పని చేయడం మీ బాధ్యత. ఎందుకు దేవుడి లోకంలోనికి పంపించారు తెలుసా? సత్క్రియలు చేయుటకు, మంచి క్రియలు చేయుటకు. చెడు క్రియలు చేసిందనుకో మీరు తప్పించుకోరాదు. ఈ భూమి ఆకాశమును సృష్టించిన యజమానుని ఎదుట మీరు తప్పించుకోరాదు. ఆ దేవుని దగ్గర మీరు జవాబు ఇవ్వకుండా తప్పదు. ఈ లోకములో జీవిస్తున్నప్పుడు మనం ఇష్టమండి, దేవుడు మనకు స్వతంత్రతనిచ్చారు. కానీ మర్చిపోకండి, ఈ శరీరం పాడు చేయడానికి మీకు అనుమతి లేదు. కిరాయికి ఎవరైనా ఇంట్లో ఉంటే, మేము ఒక రోజు కిరాయికి ఉంటుండే, ఒక మేకులేసి బట్టలు తొలగించుకుంటామని ఒక మేకులేస్తే క్షణములో వారు ఉరికి వచ్చాడు. ఏ రాదు, మేకులు కొట్టరాదు, ఒరుపుకోరు. అట్లయితే దేవుడి నివాసం చేస్తున్న మీ శరీరంలో మీకు ఇష్టం వచ్చినట్లు మీరు చెయ్యడం తప్పు. మీకు ఇష్టం వచ్చిన దానిని తయారు చేసి దానిని మొక్కడం తప్పు. నేను ఒకరోజు ఒక తండ్రితో అడిగాను, మీ బాబు నిన్ను కుక్క అని పిలిస్తే నీకు ఏమనిపిస్తుందని. అవునా ఏంటి? కుక్క అంటే నీ వల్లే సృష్టియే. నిన్ను కుక్కతో పోల్చిందనుకో, నీకు సంతోషమా? హలో, సంతోషమా? మిమ్మల్ని ఎవరైనా కుక్క అని పిలిస్తే మీకు సంతోషమా? ఏంటి? కోతి అని పిలిస్తే ఏంటి చెప్పండి? గాడిద అని పిలిస్తే హలో, ఎవరు? అది కూడా సృష్టియే. కానీ మనుషులు ఏం చేస్తున్నారు ఒక్కసారి ఆలోచించండి. మనం తొక్కుతున్న మట్టి దానిని బొమ్మ చేసి ఆ బొమ్మను పిలుస్తున్నారేమని? దేవాని. అదండి అన్నిటికంటే పెద్ద పాపం. అదే పాపం. మీ కొడుకు, మీ బిడ్డ
నీ సహోదరులు, నీ తోడు పుట్టిన వారు చిన్నగా నిన్ను చిన్న చూపు చూసిందనుకో, ఎంతమందికి సంతోషం? ఆయన కొడుకు పెళ్ళికి నన్ను పిలవలేదండి, అందరినీ పిలిచిన తర్వాతనే నన్ను పిలిచారండి అని చెప్పి భోజనానికి పోకుండా ఉంటారా? ఇక్కడ ఉంటారు కదా, గొడవతో ఉంటారు కదా. అంటే చిన్న చూపు చూపారు అంతే. అబ్బా, నేను పక్కకి ఉన్నా వారి ఇంట్లో బర్త్డే జరిగితే నన్ను పిలవలేదండి అంటే చిన్న చూపు అంటే అంత చిన్న మాటకి అలుగుతున్న మీరు భూమిని ఆకాశమును సృష్టించిన దేవుని మనం తయారు చేసిన రాయతో, మనం తయారు చేసిన బొమ్మతో పోలుస్తున్నప్పుడు ఆ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారని మీరు అనుకుంటున్నారా? అదే అన్నిటికంటే గొప్ప పాపం. నేను అలాగా మొక్కుతుండే. 6 వయసు ఉన్నప్పుడు నుండి మా ఇంటి ముందు నుంచి ఒక నది పారుతుండే, అక్కడ పోయి మునిగి స్నానం చేసి తడి బట్ట కట్టుకొని పూజలు చేసేది. కానీ నా హృదయంలో దేవుడు ప్రకాశం ఇచ్చిన తర్వాత నేను తయారు చేసిన దానిని మొక్కడానికి పోలే. దేనిని మొక్కరాదు, మనం తయారు చేసిన దాన్ని మనం ఏం చేయరాదు, దేవునితో పోల్చరాదు. దేవుడు ఎవరండి? ఆయన సహించరాని అద్భుతకరమైన ప్రకాశములో నివసించేవాడు. ఆయన ఎవరండి? భూమిని ఆకాశములను సృష్టించినవాడు. మీకు ఒక మాట తెలుసా? ఈ సూర్యుడు ఇటువంటి మనం నివసిస్తున్న ఇటువంటి భూమి 1000 భూమి దానిలో రావచ్చు. చిన్న ఒక గ్రహములో ఉన్న దానిలో ఒక పొడి మాత్రమే మనం తొక్కుతున్న మట్టిని, మనం పల్లగొడుతున్న రాయిని తీసుకొని నీవే నా దేవుడని అనడానికి దానికంటే గొప్ప పాపం ఏముందండి? అదే పాపం. ఈ సక్కాయి నేను చేసిన దానిని ఒప్పుకుంటున్నామని అంటున్నారు. మీరు రాత్రి తాగిన వ్యక్తి అయితే, ప్రభువా నేను ఈ శరీరమును తాగి నాశనం చేశాను అని మీ నోటితో ఒప్పుకోండే. ప్రభువా మంచి మాటలు మాట్లాడవలసిన నా నోటితో అశుద్ధమైన మాటలు మాట్లాడాను, తిట్టాను, నాతో క్షమించమని ప్రార్థన చేస్తే, అన్యాయంగా పక్క ఉన్న భార్య భూమిని నేను స్వాధీనం చేసుకున్నాను, కొంచెం తప్పైపోయిందని ఒప్పుకుంటే, దేవుని వాక్యం అప్పుడు యేసు అండ్ జీసస్ సెడ్, టుడే సాల్వేషన్ హాస్ కమ్ టు దిస్ హౌస్. ఒకసారి చదువుతారా తెలుగులో ఆ వాక్యం? 9వ వచనం. 9వ వచనం 19:9. అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే. ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. దిగో వినండి, ఎప్పుడు? నేడు. ఆయన తప్పు ఒప్పుకున్నప్పుడు. దేవాని పిలిస్తే రక్షణ రాదండి. మీరు అనుకుంటున్నారు యేసు ప్రభుని పిలిస్తే రక్షణ వస్తుంది, రాదండి. నేను కూడా అదే అనుకున్నా. మొట్టమొదటి స్టెప్ ఏంటి తెలుసా? తప్పు ఒప్పుకోవడం. తప్పు ఒప్పుకోకుండా దేవుడు దీవించడు. ఏం చేయాలి? మారు మనస్సు పొందాలి. అంటే మీ జీవితమును మార్చాలి. జీవితమును మారిస్తే మీ ఆశీర్వాదం ఒక ప్రారంభం. నేను చూశాను, అనేక మంది చర్చికి వస్తారు కానీ తాగుతారు. అనేక మంది చర్చికి వస్తారు, బూతులు తిరుగుతారు. అనేక మంది చర్చికి వస్తారు, దేవా దేవా అని పిలుస్తారు. ఒక మాట మీకు చెప్పనా? దేవుని పరిచర్య చేయడం కూడా దేవుడు లేకుండా చేయవచ్చు. దేవుడు లేకుండా యేసుప్రభు లేకుండా యేసుప్రభు సేవ చేయవచ్చు. మత్తయి సువార్త 7వ అధ్యాయం దాని 21 వచనము నుండి చదివి చూడాలి. ఆ రోజుల్లో ఎప్పుడు తీర్పు జరుగుతున్న రోజు, ఎప్పుడు మీరందరూ దేవుని సన్నిధిలో నిలవవలసిన దినము, ఎప్పుడు మీరు తిరిగి
ఈ శరీరం మట్టిలో వదిలిపెట్టి తిరిగి దేవుని సన్నిధిలో నిలబడుతున్న దినం, ఆ దినం అంటారు, ప్రభువా ప్రభువా, నీ నామములో దెయ్యమును వెళ్ళగొట్టలేదా, నీ నామములో ప్రవచించలేదా, నీ నామములో నేను అనేక అద్భుత క్రియలు చేయలేదా? అప్పుడు యేసు వారితో అన్నారు, నాకు తెలియదు అని. అంటే దేవుడు నిన్నెరగకుండా, దేవుని నీవెరగకుండా దేవుని సేవ నీవు చేయవచ్చు. ఎలా? పాపం ఒప్పుకోకపోతే, మారు మనసు పొందుకోకపోతే దేవుని బిడ్డగా నీవు మార్చబడవు. కానీ పాపం ఒప్పుకున్న సక్కాయితో యేసుప్రభు అన్నారు, టుడే సాల్వేషన్ కేమ్ ఇన్ దిస్ హౌస్. నేడు ఈ ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. అప్పుడు యేసుప్రభు అన్నారు, తప్పిపోయిన వారిని వెదకి, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చారని. మీ జీవితంలో ఎంత నశించిపోయినా పర్వాలేదండి, నీవెంత తాగుబోతూ అయినా పర్వాలేదండి, నీవెంతగానం దేవునికి విరోధముగా నడుస్తున్న వ్యక్తి అయినా పర్వాలేదండి. ప్రభువా, నేను అది ఒప్పుకుంటున్నా, నా జీవితంలో తప్పు జరిగింది, నీవు నా జీవితంలో రక్షణ అనుగ్రహించు. దేవుని నమ్ముకుని యథార్థంగా నమ్ముకుంటే ఏం జరుగుతుంది మీకు తెలుసా? మీ కుటుంబంలో సమాధానం కలుగుతుంది, మీ క్రియలలో అభివృద్ధి కలుగుతుంది, మీకు మంచి జీవితం దేవుడు అనుగ్రహిస్తాడు. నిరీక్షణ లేని జీవితంలోనికి దేవుడు నిరీక్షణ అనుగ్రహిస్తాడు, లేవలెత్తుతాడు. అంటే యేసు ప్రభును నమ్ముకుంటున్నామని చెప్పి దేవునికి తెలియని జీవితం జీవిస్తే ఈ జీవితంతో ఏ లాభం ఉండదు, క్రైస్తవులైన లాభం ఉండదు, దేవుని సేవ చేసిన లాభం ఉండదు. కానీ యథార్థంగా మారు మనసు పొందితే, యథార్థంగా మీ పాత స్వభావం విడిచిపెడితే, అప్పుడు యేసు సకాయితో చెప్పిన అదే మాట మీతో కూడా అంటారు, నేడు ఈ ఇంటికి, ఈ వ్యక్తికి రక్షణ కలిగిందని. మీకు రక్షణ కావాలని మీ హృదయంలో ఆశ ఉందా? అప్పు లేకుండా జీవించాలని, మీ పొలం మంచి ఆశీర్వాదముగా మారాలని, మీ పిల్లలు దీవించబడాలని, నీవు చనిపోయినా నిత్య జీవంలోనికి ప్రవేశించాలని మీకు ఆశ ఉందా? యేసు ప్రభు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చి తన జీవితం ఈ లోకంలో ఉన్న వారికి ఇచ్చారు తెలుసా? మనల్ని రక్షించడానికి, నశించిన దానిని వెదక్కి రక్షించడానికి. ఈ రాత్రి ఈ మీటింగ్ పాస్టర్ అరుణ్ పోల్ గారు అరేంజ్ చేశారు, కానీ దేవుని ప్రేరేపణ. ఆయన ఒక్కొక్క ప్రాంతంలో నేను నిన్న ఒరిస్సాలో నుండి సాయంత్రం అయింది వచ్చే వరకు, ప్రొద్దుట 6 గంటలకి మా ప్రార్థన. నేను నా భార్యతో అన్న, ఒక్క గంట ఇంకా పడుకోండా, శరీరం అంతా నొప్పి ఉంది, ఇంకా కొంచెం రెస్ట్ తీసుకుండా. నేను మళ్ళీ అనుకున్నా, వద్దు, ప్రార్థన ముగించబడక ముందే నేను చర్చికి వెళ్ళాను. మొట్టమొదటి జోయల్ని పంపించాను, నీ వెళ్ళు, ప్రారంభించు 6 గంటలకి ఉదయం. కానీ 10 నిమిషం కూడా మళ్ళీ నేను పడుకోవడానికి మనసు అనిపించలేదు. శరీరం అంతా నొప్పి ఉన్నా నాకు అనిపించింది దేవుని సన్నిధిలో పోవడం దానికంటే మంచిదని. మీకు ఆరోగ్యం ఉన్నప్పుడు, సమయం ఉన్నప్పుడు, ధనం ఉన్నప్పుడు దేవునికే నా మొదటి స్థానమని మీరు ఇవ్వడం ప్రారంభించిందనుకో, అదే కొలతతో మీకు కొలిసి ఇచ్చే సర్వశక్తి గల దేవుడు ఉన్నాడు. మనం ఈ చేతితో చిన్నగా కొలుస్తున్నప్పుడు దేవుని హస్తముతో దేవుడు అంటున్నారు, నేను ఆకాశమును జానుతో గొలిచానని. ఆ చేతితో దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. ఈ రాత్రి నీవు చెప్తాడు, ప్రభువా నీవు నాకు కావాలి, నా జీవితంలో యజమానునిగా నా జీవితంలో నీవు ఉండాలి ప్రభువా. సక్కాయి జీవితంలోనికి ప్రభువా నీ వచ్చినట్లు నా జీవితంలోనికి రా ప్రభువా, నా జీవితంలో కూడా రక్షణ కలుగునుగాక. ఒకసారి కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేస్తాం. యేసు నీకే వందనాలు. యేసు ప్రభు అన్నారు, నశించిన దానిని వెతక్కి రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చాడని. మన జీవితంలో ఆశీర్వాదం లేకుండా మన దినములు పోగొట్టుకుంటున్నారా?
మన జీవితంలో స్వస్థత లేకుండా మనం కృంగిపోతున్నావా? మన గురి వైపు పోకుండా మన జీవితంలో ఇబ్బంది పడుతున్నారా? నేను ఈ రాత్రి మీతో చెప్తున్నా, మిమ్మల్ని ఆశీర్వదించే దేవుడున్నాడు. ఈ సమయంలో ఒక్కసారి మోకాల్లోనికి వచ్చి చెయ్యెత్తి ప్రార్థన చేస్తారా? మీ కుటుంబం కొరకు, మీ జీవితం కొరకు నేను ప్రార్థన కోరుకుంటున్నాను. నైనా సక్కాయితో చెప్పినదే మాట నా జీవితంలో నెరవేర్చబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనకి ముందు పరిగెత్తుతున్నవారు హల్లెలూయా ఒక్క మాట గుర్తు చేసుకో, నీ జీవితంలో రావలసిన ఆశీర్వాదంలో నీవు పోగొట్టుకుంటావు. హల్లెలూయా. నీకొక్క గడియ, హల్లెలూయా, పేతురుతో ఏమన్నారు తెలుసా? నీ ఒక్క గడియ నీవు నాతో కూడా ప్రార్థన చేయలేవా అని. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. ఆ ప్రాముఖ్యత లేకుండా నీ పరిగెత్తుతున్నప్పుడు నీ మరిచిపోకు, నీ జీవితంలో దొరకవలసిన ఆశీర్వాదం నీవే పారేసుకొని పోతావని. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మోకరించి హల్లెలూయా, దేవా నీవు హల్లెలూయా నా సమయము కండే, హల్లెలూయా నా ఆరోగ్యము కండే నీవే నాకు ప్రాముఖ్యమైన దేవుడని నీవు చేతులెత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు నీ జీవితమును నిలబెట్టడానికి యేసు రక్తము హల్లెలూయా శక్తి కలిగినదే. మీకు నిరీక్షణ ఇవ్వడానికి, మీకు హల్లెలూయా ముందుకు సాగడానికి కనికరం చూపించేది, నీ జీవితంలో నూతన దర్శనమని గ్రహించేది ఈ ఒక్క క్షణము కావచ్చు. ఒక దినము కాదు, ఒక క్షణం చాలు. ఆ పరిశుద్ధాత్మ మిమ్మల్ని తాకడానికి, మీ మనసులను తాకడానికి, చీకటితో నింపబడిన హల్లెలూయా హల్లెలూయా స్థలములో, నిరాకారమైన శూన్యమైన స్థలములో దేవుని ఆత్మ అల్లాడుచుండిరి. అల్లాడిన సమయంలో దేవుడు అన్నాడు, వెలుగు కలుగును గాక. ప్రభువా హల్లెలూయా హల్లెలూయా. మీ హృదయంలో పరిశుద్ధాత్మ అల్లాడును గాక. మీ హృదయంలో హల్లెలూయా మీరు ఒక్కసారి హల్లెలూయా సక్కాయి మనసును తెరిచినట్లు తెరిచి ఇవ్వండి. ప్రభువా సరిపోవట్లేదు ప్రభువా నా జీవితం, ప్రభువా సరిపోవట్లేదు నా నడుక, నేను ఆశించినట్లు రికారాబా షాధాలారాకాబా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు, పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు. హల్లెలూయా. రిబరబా షదలదురాలగబా. హల్లెలూయా. నన్ను మొర్రబెట్టుము, నేను నీకు ఉత్తరమిస్తా. ప్రార్థనా సమయంలో హల్లెలూయా అటు ఇటు తిరిగి నిర్లక్ష్యంగా తిరుగుతున్నవారు హల్లెలూయా దేవుని ఆశీర్వాదానికి యోగ్యులు కాదు. ఒక్కసారి మొర్రబెట్టండి, నోరు తెరిచి మొర్రబెట్టండి, నా మీద కరుణ చూపించమని. హల్లెలూయా. ఒక క్షణం హల్లెలూయా. పాస్టర్లు అయిన తర్వాత, దేవుని సేవకులైన తర్వాత గర్వముతో తిరుగుతున్న స్వభావం మానేయాలి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మోకరిస్తున్న ఒక స్వభావం నీకు రాకపోతే, దేవుని పరిచర్య, దేవుని గ్రంథం ఎత్తుకొని నడవడానికి నీ యోగ్యుడు కాదు అని నీవి రాత్రి అర్థం చేసుకోవాలి. రీకారాబా షాధాలారాకాబా. హల్లెలూయా. నన్ను మొర్రబెట్టుము, నేను నీకు ఉత్తరమిస్తా. నీకు తెలియని సంగతులు నేను నీకు బయలుపరుస్తా. హల్లెలూయా. యేసుడికి వందనాలు, పరిశుద్ధులానికి వందనాలు, కృపగలిగిన దేవానికి వందనాలు. హల్లెలూయా. చేతులెత్తి దేవునికి వందనాలు చెల్లిస్తాం. హల్లెలూయా. ధన్యవాదం చెల్లిస్తాను నిండు హృదయాలతో, ఆరాధనకు యోగ్య దేవా. చేతులెత్తి ధన్యవాదం చెల్లిస్తాను నిండు హృదయాలతో, ఆరాధనకు యోగ్య దేవా. నీవే పవిత్రుడవు, నిత్యం స్తుతించెదను దేవా. నీవే యోగ్యుడవు, ఆరాధనయు స్తుతి ఘనతయును స్వీకరించుటకు నిత్యం యోగ్యుడా. చేతులెత్తి పాడదాం. హల్లెలూయా 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 హల్లెలూయా.
మీ హృదయములో నుండి ప్రార్థన దేవుని సన్నిధిలో చేరునుగాక. నీ నోటిలో నుండి ప్రార్థన, బర్తెలెమాయి అనే ఒక గుడ్డివాడు త్రోవ పక్క కూర్చొని ఆయన మొర్రపెట్టాడు. ఆయన నోరెత్తి ఆయన అడిగారు, దావీదు కుమారుడా, నా మీద కరుణ చూపించు, నా చీకటి కలిగిన జీవితంలోనికి వెలుగునియ్యమని. ఈ రాత్రి దిక్కు లేకుండా ఉంటున్న నా జీవితంలోనికి నీ వెలుగు ఇయ్యమని ఒక్క క్షణం ప్రార్థన చేస్తారా? యేసయ్యా, నా యజమానునిగా, నన్ను నడిపించే నాయకునిగా, నా జీవితమును నిలబెట్టే యజమానునిగా నా జీవితంలోనికి రమ్మని ఒక్కసారి ప్రార్థన చేస్తారా? నీ ప్రార్థన కొరకు ఎదురు చూస్తున్నా నిన్ను సృష్టించిన దేవుడున్నాడు. నైనా నా జీవితమును మార్చాలని నేను అనుకుంటున్న వారు, నా జీవితంలో నీవు ఉండాలని నేను అనుకుంటున్నాను ప్రభువా అని ఆశ ఉన్నవారు ఒకసారి లేచి నిలబడితే వారి కొరకు నేను ప్రార్థన చేస్తాను. యేసు నీకే వందనాలు, యేసయ్యా నీకే వందనాలు. ఒకసారి లేచి నిలబడి ఆశ ఉన్నవారు చేతులెత్తి ప్రార్థన చేస్తే వారి కొరకు ఈ రాత్రి నేను ప్రార్థన చేస్తా. మీ ప్రార్థన, హల్లెలూయా, ఆ ప్రార్థన మీద దేవుని ఆత్మ అల్లాడునుగాక. మీ ప్రార్థన, ఆ ప్రార్థన మీద దేవుడు కృప చూపించునుగాక. రికారాబా, మీ హృదయంలో ప్రార్థన ఉందా? నా జీవితం బాగోవాలని ప్రభువా, నా జీవితం ఇంకా మంచి అవ్వాలని, నీ సన్నిధి నాకు తోడుగా ఉండాలని మోషే ప్రార్థన చేసిన విధముగా నీ హృదయాంతరంగంలో ప్రార్థన ఉందా? అంటే ఒకసారి లేచి నిలబడి దేవునితో చేయెత్తి అడుగు. రికారాబా శతలదురా అలగబా. హల్లెలూయా. కొందరు అనుకుంటారు నేను పరిశుద్ధరాలు, నేను ప్రార్థన చేసే అవసరమే లేదు అని. కానీ హల్లెలూయా, హల్లెలూయా, ఆశ ఉన్నవారు ఒక్కసారి లేచి నిలబడి చేతులెత్తి దేవుని సన్నిధిలో మొర్రబెడదాం. ప్రభువా, నీ కరుణ నా మీద చూపించు, నా జీవితం నీ సన్నిధిలో ఆశీర్వాదముగా మారణ. నోరు తెరిచి ప్రార్థన చేయండి, చేతులెత్తి ప్రార్థన చేయండి, మొర్రబెట్టండి. నీ స్వరము స్వర్గములో వినబడునుగాక. హల్లెలూయా, నీ స్వరం స్వర్గములో వినబడునుగాక, నీ స్వరం ఆకాశములో చేరునుగాక. పరలోక తండ్రి నీ హల్లెలూయా జీవితం మీద తన గాయపడిన హస్తం ఈ రాత్రి చాపునుగాక. యేసునికే వందనాలు, యేసునికే వందనాలు. ఒకసారి నోరు తెరిచి అంటారా, యేసయ్యా నీకే వందనాలు, యేసయ్యా నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మ ఈ స్థలములో క్రియ చేస్తున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మను పంపిస్తాడు. న్యాయము గురించి, తీర్పు గురించి దేవుడు కలిగింప చేయడానికి దేవుని పరిశుద్ధాత్మ. రికారాబా శతలదురాలగబా. యేసునికే వందనాలు. పరిశుద్ధాత్మ దేవానికే వందనాలు, పరిశుద్ధాత్మ దేవానికే వందనాలు, యేసయ్యా నీకే వందన. అందరూ నోరు తెరచి అనండి, హల్లెలూయా. యేసయ్యా అని చేతులెత్తి నీ స్వరము స్వర్గములో వినబడునుగాక. యేసయ్యా అని మొర్రబెట్టండి. హల్లెలూయా. ఈ స్థలములో దైవ శక్తి కుమ్మరించబడునుగాక. ఈ స్థలములో పరిశుద్ధాత్మ దేవుడు, హల్లెలూయా. ఎవరిని చూసుకుని నిలబడుతున్నారు? రిబారాబా షదలదురాలగబా, రిబారాబా షదలారగబా, షిదలారగబా. హల్లెలూయా, హల్లెలూయా. దిక్కు చూడాలంటే స్టేజ్ మీద ఎక్కవద్దు. హల్లెలూయా. రికారాబా షదలదురా అలగబా. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవ ఒక్కసారి హల్లెలూయా దేవుని వైపు చూసుకొని మొర్రబెడతావా? ఓ రిబారాబా షదలదురా అలగబా, రిగలా షదలదురా అలగబా. రోగులు యేసుక్రీస్తు నామములో బాగుపడునుగాక. యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ ప్రజలను తాకునుగాక. ఏ పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్క వ్యక్తి జీవితములో కార్యం చేయునుగాక. పరిశుద్ధాత్మక అభిషేకముతో ప్రజలు నింపబడునుగాక. రికారాబా శతలదురాలగబా. యేసుక్రీస్తు నామములో హల్లెలూయా నేను ప్రార్థన చేస్తున్నా. హల్లెలూయా. దెయ్యము వెళ్ళిపోవునుగాక. దెయ్య శక్తిలో బంధించబడిన వారు యేసుక్రీస్తు నామములో స్వస్థత అనుభవించునుగాక. రికారాబా షాదాలారాకబా, షీదలారాకబా. ఎవరిని